మెసేజ్ అంశం మహిమకరమైన అనుభవాల జీవితం. మన జీవితం ఎలా ఉండాలంటే మహిమకరమైన అనుభవాలు చూస్తూ మన జీవితం ముందుకు వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరమగీత గ్రంథం 6వ అధ్యాయం 11, 12 వచనాలు చదివి పెట్టండి. పరమగీత గ్రంథం, భక్తులందరూ బైబిల్ తెరిచి చూడండి. 6వ అధ్యాయము 11, 12 వచనాలు. లోయలోని చెట్లు ఎట్లున్నావో చూచుటకు, లోయలో ఉన్న చెట్లు ఎలా ఉన్నాయో చూడటానికి, ద్రాక్షవల్లులు చిగురించునో లేదో, ద్రాక్షవల్లులు చిగురించునో లేదో, దాడిమ వృక్షములు పూత పట్టునో లేదో పూత పట్టియో లేయో చూడడానికి నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళితిని. తెలియకయే, అదిగో ఈ మాట గట్టిగా పట్టుకోండి, తెలియకయే నా జనులలో కనులగు వారి రథములను నేను కలుసుకొంటిని. షులమి తీస్తున్న సాక్ష్యం. ఆమె స్వయంగా ఆమె నోటితో ఒప్పుకుంటుంది, నోటితో చెప్తుంది ఈ మాట. లోయలో చెట్లు ఎలా ఉన్నాయో చూడటానికి వెళ్ళాను, ద్రాక్ష చెట్లు చిగురించయో లేదో చూడటానికి వెళ్ళాను, దాడిమ చెట్లు పూత పట్టేయో లేదో చూడటానికి వెళ్ళాను, నేను అక్షోట వృక్షోద్యానానికి వెళ్ళాను. కానీ అక్కడ నాకు కలిగిన ఒక సందర్భం, ఒక అనుభవం, నాకు ఎదురైన ఒక అనుభవం, నాకు తెలియకుండా నేను వెళ్ళింది లోయలో ఉన్న చెట్లు చూడటానికి. గట్టిగా పట్టుకోండి మాట. నేను వెళ్ళింది ద్రాక్ష చెట్లు ఫలించయో లేదో చూడటానికి, నేను వెళ్ళింది దానిమ్మ చెట్లు పూత పట్టయో లేదో చూడటానికి. కానీ నాకు ఎదురైంది గనులగు వారి రథములను నేను కలుసుకుంటిని. దేవునికి స్తోత్రం కలుగునగా. నా జనులలో గనులగు వారి రథాలను నేను కలుసుకున్నాను. ఏంది బాబు ఈ మహిమకరమైన అనుభవం? నేను వెళ్ళింది దేనికి? నేను చూడాలనుకున్నది దేనిని? నేను చూసింది దేనిని? ఈ మాటలు చదువుతుంటే గతంలో నేను ఈ వాక్యం చెప్పాను మీకు. అది వేరే రకంగా ప్రభు మాట్లాడారు. ఈ మాటలు పట్టుకొని వేరే ప్రత్యక్షత ద్వారా మాట్లాడారు. కానీ ఇవే మాటలు ఈ పగటిపూట పరిశుద్ధాత్మ నీతో క్లుప్తంగా మాట్లాడుతూ ఉన్నాడు. 3 మాటలు గట్టిగా పట్టుకోండి. షులమితి వెళ్ళింది, లోయలో చెట్లు ఎలా ఉన్నాయో చూడటానికి వెళ్ళింది, ద్రాక్ష చెట్లు చిగురించయో లేదో చూడటానికి వెళ్ళింది, దానిమ్మ చెట్లు పూత పట్టయో లేదో చూడటానికి వెళ్ళింది. ఈ 3 కాసేపు పక్కన పెట్టు. ఆమె చూడటానికి వెళ్ళింది ఈ 3ని, ఆమె పరిశీలించడానికి వెళ్ళింది ఈ 3ని, ఆమె గమనించడానికి వెళ్ళింది ఈ 3ని, ఆమె కష్టపడటానికి వెళ్ళింది ఈ 3ని. కానీ నాకు తెలియకుండానే నా జనులలో గనులైన వారి రథాలు నన్ను కలుసుకున్నాయి అంటుంది అక్కడ. దేవునికి స్తోత్రం. ఈ మాట పట్టుకొని మెసేజ్ టైటిల్ నేను పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి పెట్టాను, మహిమకరమైన అనుభవాల జీవితం. అక్కడ ఒక మహిమకరమైన సందర్భం ఆమెకు ఎదురుపడింది, మహిమకరమైన అనుభవం ఆమెకు ఎదురుపడింది. ఎంత సంతోషం వేసిందంటే నాకు ఈ వచనాలు చదువుతుంటే, దేవుడు నాతో మాట్లాడుతుంటే. చదివితే ఎవరికి సంతోషమేది? ఎందుకంటే చదివితే అది అర్థం అవ్వాలి, అర్థమైతే దాని భావం తెలిస్తే సంతోషం వస్తుంది. నేను చదువుతుండగా అర్థం చేసుకునే మనసు, ఆ ప్రేరేపణ పరిశుద్ధాత్మ నాకు ఇచ్చాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు అర్థవంతంగా నాతో మాట్లాడుతూ ఉన్నాడు. వచనాల భావం, ఆ భావం తెలిసిన తర్వాత మూతి ముడుచుకొని ఉంటే కుదరని పని. సంతోషిస్తూ ఉన్నాను, మనసులో ఆనందిస్తూ ఉన్నాను. చదువుతుండగా రాత్రంతా ధ్యానం చేస్తూ ఉండగా ఎంతో ఉత్కంఠభరితమైన ఆనందం దేవుడు నా హృదయానికి అనుగ్రహించారు. అదే ఆనందం ఈ పగటిపూట మీలోకి వచ్చునుగాక. హల్లెలూయా. నేను అక్షోట వృక్షోద్యానానికి వెళితే నాకు ఎదురైనవి గనులగు వారి రథాలు. ఈ మహిమకరమైన అనుభవాలు మనకి ముందు ఎదురవునుగాక. మన సంఘానికి కూడా మహిమకరమైన అనుభవాలు దేవుడు మనకి ఎదురు పడేటట్లుగా చేయునుగాక. దావీదు గారు అంటారు, కీర్తన 16:6 చదవద్దు కానీ నా వైపు చూడండి, కష్టపడొద్దు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇష్టపడట్లేదు. 16:6 దావీదు గారు అంటారు, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించును అంటాడు ఆయన. దావీదు గారికి ఎక్కడ చోటు దొరికిందట? మనోహరమైన స్థలములో. ఏమండి దావీదు గురించి ఏంటండి అసలు? తల్లి ప్రేమ ఒక్కటే నోర్చుకున్నాడు దావీదు. ఒక నాన్న ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ చిచి అన్నాడు అందరూ. ఒక తల్లి ప్రేమ మాత్రమే నోర్చుకున్నాడు. అడవి బ్రతుకు, మందలు మేపుకునే బ్రతుకు, ప్రతిరోజు ఏదో ఒక మృగాన్ని చూస్తూ
మందని కాచుకుంటూ కాపాడుకుంటూ ఉన్న బ్రతుకు ఏమంటున్నాడంటే ఆయన సాక్ష్యం, మనోహరమైన స్థలములలో నాకు పాలు దొరికింది అన్నాడు ఆయన. అది ఆయన సాక్ష్యం. అది తల్లి ప్రేమ ఒక్కటే నోర్చుకున్న వ్యక్తి మాట్లాడుతున్న మాట. అది అడవిలో ఉండే బ్రతుకు అతనిది, గొర్రెలు కాచుకునే బ్రతుకు, మృగాలను చూస్తూ ఉండే బ్రతుకు సాక్ష్యం ఇస్తుంది. అతడు ఒక మహిమకరమైన అనుభవం గురించి సాక్ష్యం చెప్తున్నాడు. నేను మనోహరమైన స్థలాల్లో నాకు పాలు దేవుడు అనుగ్రహించాడు, నాకు స్వాస్థ్యాన్ని దేవుడు ఇచ్చాడని చెప్తాడు అక్కడ. అలానే షులమితి కూడా అంటది, నేను వెళ్ళింది ఒకదానికైతే నేను కలుసుకుంది ఇంకొక దాన్ని. గనులకు వారి రథములు నాకు ఎదురు పడ్డాయి. ఈ మాట నేను 1000 సార్లు పలకమన్నా పలుకుతా కానీ మీకు చిరాకు వచ్చేద్దేమోనని ఎక్కువసేపు పలకటానికి ఇష్టపడట్లేదు. గత రాత్రి నుంచి కూడా ఈ మాట, గనులకు వారి రథములను నేను కలుసుకోవాలి, గనులకు వారి రథములు నేను కలుసుకోవాలి, గనులకు. ఇది ఎంత మాట ఎంత ఎక్కువ చెప్పుకుంటే అంత సంతోషం పెరిగిపోతుంది. కొంతమందికి పిచ్చెక్కిపోతుంది, ఎందుకంటే వాళ్ళకి అనుభవం తెలియదు, వాక్యంలో ఉన్నటువంటి ఆ గమ్మత్తు వాళ్ళకి తెలియదు. కొంతమంది ఏమనుకుంటారంటే ఇటు చెప్పింది 10 సార్లు చెప్తారు అనుకుంటారు. కొంతమంది తినగా 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 ఇంకా తీపి పెరిగిపోతూ ఉంటుంది. తినగా తినగా ఇంకా అనుభవం పెరిగిపోతుంది, తినగా తినగా అభిషేకం ఎక్కువైపోతుంది. వాళ్ళు ఎవరంటే వాక్యంతో ముద్ద తడిచిపోయే వాళ్ళు. దేవుని మాటే ఒకే మాట 100 సార్లు చెప్పినా వాళ్ళ అనుభవం క్రొత్తగా ఉంటుంది ప్రతి క్షణం కూడా. దేవునికి స్తోత్రం. అయితే ఈ మాట చదువుకున్నప్పుడల్లా తెలియకనే నా జనులు గనులకు వారి రథములు నేను కలుసుకుంటే, తెలియకనే నా జనులు గనులకు వారి రథములు అయ్యా షులమితి సాక్ష్యం ఇచ్చింది, ఆయన అనుభవం నాకు ఎదురవ్వాలి, మా సంఘానికి ఎదురవ్వాలి, మేము కూడా మహిమకరమైన అనుభవాలు గుండా వెళ్ళాలి ప్రభా. ఆ అనుభవాలు మాకు ఎదురవునుగాక, అనుభవాలు మాకు ఎదురగునుగాక, అనుభవాలు మాకు ఎదురగునుగాక అని ప్రార్థన చేసుకున్నాను. ఈ పగటి పూట దేవుడు ఈ పగటి పూట నీతో మాట్లాడుతున్నాడు, పునరుద్ధాన వేళ మాట్లాడుతున్నాడు. నీవు మహిమకరమైన అనుభవాల జీవితంగా మన జీవితాలు మారిపోవునుగాక. మనకు మహిమకరమైన అనుభవాలు ఎదురగునుగాక, మహిమకరమైన అనుభవాలను మనము కలుసుకొందుముగాక. హల్లెలూయా. ఆమె ఏ ధ్యానంలో ఉంది షులమితి? లోయలలో చెట్లు ఎట్లా ఉన్నాయో చూడటానికి. అందుకే 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి అని స్టార్టింగే చెప్పాను నేను. 3 మర్చిపోవద్దు. లోయలలో చెట్లు ఎట్లా ఉన్నాయో చెప్పడానికి, చూడటానికి. ద్రాక్ష చెట్లు చిగురించేయలేదో చూడటానికి, దాడిమ చెట్లు పూత పట్టేయలేదో చూడటానికి. ఈ 3 ధ్యానాల్లో ఆమె ఉంది. అసలు ఆమె వెళ్ళిందే దాని కొరకు. నేను గతంలో ఈ ప్రత్యక్షత మీకు చెప్పా. లోయలో చెట్లు ఉన్నాయంటే ఏంటి అర్థం అంటే, నేను న్యూ రాజరాజేశ్వరపేటలో చెప్పారు అని కనుక్కుంటారా? ఈ ప్రత్యక్షత కనుక్కుంటారంటే తలకాయ ఇవ్వడంగా చెప్పమని అర్థం. వెప్సిబా అది దేవునికి స్తోత్రం. చాలరా నాయన ఒక్కడు. నా ఉద్దేశం ఏంటి తెలుసా? ఎంతమందిని పరలోకం తీసుకెళ్ళే ఉద్దేశం నాకు లేదు. ఒక్కడు మీరు రారు ఎట్లాగో. నేను కోరుకున్నవాడు ఇతడు. జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లో ఒక శబ్దం రాబోతుంది ఒక పలానా ఒక రోజున. దేవుడు ఒక్కరినే తీసుకెళ్తాడేమో అనిపిస్తుంది, ఎందుకంటే పిల్లోడు చెప్తుంటే ఎవరు చెప్పట్లేదు కదా మరి. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని వాక్యం అడిగిన వెంటనే మీరు చెప్పట్లేదంటే అర్థం ఏంటంటే మీకు గుర్తు లేదైనా ఉండాలి, లేదంటే దైవజనుడు మాట లెక్కలేదైనా ఉండాలి, లేదంటే భయమైనా ఉండాలి. కాబట్టి 3 ఆప్షన్ టిక్ పెడతారు మీరు చెప్తే మిమ్మల్ని పొడి చేసేవాళ్ళు ఇక్కడ, చంపేసేవాళ్ళు ఇక్కడ, ప్రార్థన ఇవ్వగానే భోజనానికి పిలిచిందంటే విషయం కలిపి పెట్టేసి నిన్ను పడుకోబెట్టేసి పాడెక్కించేవాళ్ళు ఎవరు? ఏదో ఉన్నారేమో భయపడ్డాను. కాబట్టి మీకు గుర్తు లేదు, కానీ ఒక్కడు చెప్పాడు చాలు. ఈరోజు నేను సంతోషిస్తున్నాను ప్రభునామంలో. ఆ ఒక్కరు కూడా చెప్పకపోతే గుండెలు బతుకుని ఏడ్చేవాడిని. మీరు అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయిన ప్రార్థన అయిపోయినా. లోయలో చెట్లు షులమితి చూడడానికి వెళ్ళిందంటే మనం అందరం పైపైన ఉన్నాం, అభిషేకంతోనో ఉపదేశంలోనో. కానీ లోయలో ఉన్న చెట్లకి, లోయలో ఉన్న వారికి, ఆ దూర గ్రామస్తులకు ఉపదేశం ఏంటో తెలియదు, దేవుని అభిషేకం ఏంటో తెలియదని న్యూ రాజరాజపేటలో చెప్పా. నాకు గుర్తులేదండి, ఇక్కడ బలిపీఠం మీద ప్రభు గుర్తు చేశాడు. ఇప్పుడు కన్నా గుర్తొచ్చిందా చెప్పింది మీకు? గుర్తుందా? లోయలో ఉన్నోళ్ళు పాపం వాళ్ళకు వాక్యం అందట్లా, ఒక అభిషేకం లేదు, మంచి దైవజనుడు లేడు, మంచి సంఘం కాదు, సువార్త తెలియదు, దేవుడు ఏంటేంటో తెలియదు, అభిషేకం ఏంటేంటో తెలియదు.
ఆయన స్పర్శ ఏంటో తెలియదు, ఆయన ప్రేమ ఏంటో తెలియదు, అనురాగం ఏంటో తెలియదు. ఈమెం చేసింది, అయ్యా మా ప్రాంతానికి మంచి అభిషక్తులు వచ్చారు, మంచి అభిషక్తులు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, అయ్యో ఇంకో గ్రామాలు ఆ తడవ గ్రామాలు ఆ 3 సంతులు దాటినాక పాపం వాళ్ళకి ఉపదేశం లేదు. నీవేం చేస్తుందట, లోయలో చెట్లు ఎట్లున్నాయో చూడటానికి, అవి చిగురించాయో లేదో చూడటానికి, అవి పూత పట్టాయో లేదో చూడటానికి ఆ ధ్యానంలో ఉంది ఈ అమ్మాయి. ఎంత మంచి అనుభవం అండి అది, ఎంత మంచి ఆలోచన అండి. కొంతమంది ఏంటి తెలుసా, నాకు దొరికిందా లేదా సాలమ్మా, నేను తిన్నానా లేదా సాలమ్మా, నాకు అభిషేకం వచ్చిందా లేదా సాదమ్మా, ఇంకోటి ఎలా చచ్చిపోయినా పర్లేదు, అది ఎలా నాశనం అయిపోయినా పర్లా, ఆ కుటుంబాలు ఎలా తగలడిపోయినా పర్లేదని ఆ దుర్మార్గులు బయట కాదు సంఘంలో ఉంటారు. వాళ్ళు ఎదుటి వ్యక్తి గురించి పట్టించుకోనోళ్ళు, ఏడవనోళ్ళు, కన్నీరు కారవనోళ్ళు, వారి ఆత్మీయ జీవితం కొరకు, వారి పరలోక భవిష్యత్తు కొరకు, వారి బతుకు ఏమైపోద్దోనని ఆలోచించిన వాళ్ళు, ఆ సంఘం పరిస్థితి, ఆ దైవజనుడి పరిస్థితి, ఆ విశ్వాసుల పరిస్థితి, ఆ గ్రామాల పరిస్థితులు ఏమైపోతాయో పట్టించుకోనోళ్ళు దుర్మార్గులు, పట్టించుకున్నోళ్ళు సులమతి లాంటోళ్ళు. మీరు వారానికి 2 సార్లు వస్తున్నారు, అయ్యా మంచి భోజనం పెడుతున్నాడు మీ అయ్యా, తెలియని వాళ్ళకి ఒక్కరోజు 1 గంట లేదంటే 1 అరగంట పనిగట్టుకుని వెళ్ళి, ఎవరికైతే ఉపదేశం అందట్లేదో, ఈ బోధలు ఎవరికైతే అందట్లేదో, ఈ సత్యం ఎవరికైతే తెలియట్లేదో పనిగట్టుకుని వెళ్ళి చెప్పామనుకో, అయితే నువ్వు సులమతి క్యారెక్టరే. దేవునికి స్తోత్ర. నీది సులమతి క్యారెక్టరే. ఎందుకు సులమతి క్యారెక్టర్ అంటున్నానంటే, నీ తిండి నువ్వు తినవు, నీ నీళ్ళు నువ్వు తాగవు, ఎదుటోడు కడుపు కూడా పట్టించుకుంటారు వాళ్ళు. అంటే నీకు వెళ్ళిపోయి ఈ అన్నం వండేసి కూర వండేసి పెట్టమంటలా, ప్యాకింగ్ చేసి పెట్టమని పెట్టేస్తావులే, తర్వాత సంగతి అది కాదు. ఆత్మీయమైన ఆహార సంగతి ఏంటి? మన పండక్కి భోజనాలు తిని రోగాలతో పడిపోతున్నారు జనం, అన్నదానాలు ఎవడైనా, కానీ ఆత్మీయమైన అన్నదానం ఎవడో చేయలేకపోతున్నాడు ఈ రోజుల్లో. మనకు తెలిసిన దాన్ని, మనం పొందుకున్న దాన్ని ఎదుటోళ్ళకు పంచటమే సులమతి క్యారెక్టర్ ఎత్తినట్టే. నువ్వు నీ సులమతి పేరు పెట్టేసుకున్నా, అయ్యో మన చర్చిలో ఒక పిల్ల కొట్టేసింది కాదు, నువ్వు చేస్తే ఆమె క్యారెక్టర్ నువ్వు చేస్తే పేరు నీదే. దేవునికి స్తోత్ర. మనం ఫీల్ అయిపోవాలి, అయ్యో పేరు లేదు కాదు, ఫీల్ అయిపోవాలి. ఈ పూట నుంచి సులమతి క్యారెక్టర్ ఎత్తాలి. నువ్వు పొందుకున్నదంతా నువ్వు అనుభవిస్తున్నావు, ఏం చేస్తున్నావు ఇంటికి వెళ్ళిపోయి, ఎక్కడ దాచిపెడుతున్నావు, ఏ గూట్లో దాచిపెడుతున్నావు, జ్ఞాపకం చేసుకున్నావు. తెలియని వాళ్ళు ఉన్నారు న్యూ రాజేష్పేటలో, కుప్పలు తెప్పలు ఉన్నారు తెలియని వాళ్ళు, గిరిపురం కుప్పలు తెప్పలు తెలియని, నీ బంధువుల్లోనూ ఉన్నారు తెలియని వాళ్ళు. ఒక ఫోన్ చేస్తావా, ఇంటికి వెళ్తావా, వాళ్ళ బాగోతులు పట్టించుకుంటావా? అంటే బాగోతులు అంటే డబ్బులు లేకపోతే 1000 రూపాయలకి సహాయం చేయటం, 2 అది కాదు, దరిద్రం కాదు, అది ఎవడైనా చేస్తాడు, నువ్వు కాదు. వాక్యం అందించాలా, నువ్వు గమనించాలా. నీ కళ్ళు ఏం కల్లో కానీ అందరూ ఆర్థికంలో ఉన్నట్టుగా చూస్తున్నావు, నీకు అయ్యే కనపడతాయి, వాళ్ళకు రోగాలు వచ్చినాయి కనపడతాయి, వాళ్ళకి అప్పులు ఉన్నాయి కనపడతాయి, కానీ వీళ్ళకి ఉపదేశం లేదురా అన్న మాట మాత్రం నీకు కనపడదు. డబ్బు ఎవడైనా సహాయం చేస్తాడు, అన్నం ఎవడైనా పెడతాడు, కానీ ఈ సువార్త దానం అనేది ఈ రోజుల్లో కరువైపోయింది. ఎవడికి ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒకడు అంటాడు ప్రార్థనకు రావచ్చు, అన్నీ చేయొచ్చు, ఒకడు అంటాడు ప్రార్థనకు వచ్చి అమ్మోర్లాగా అన్నీ దిగేసుకోవచ్చు అని ఇంకోటి అంటాడు. ఈ బోధలతో ఈ సతమతం అయిపోతున్న ఈ సంఘాలు ఎటు చెప్పుకోలేక, సంఘాలు మానలేక, వేరే చోటకి రాలేక నలిగిపోయి చచ్చిపోతున్నారు. వాళ్ళని పట్టుకొని ఈ సంఘంలోకి తీసుకురామంటలేదు. నువ్వు బయట ఉండైనా, వాళ్ళు వేరే సంఘమైనా, నువ్వు చెప్పే బోధకి వాళ్ళు సిద్ధపడి ప్రిపేర్ అయ్యి, పరలోకానికి నీ ఒక్క ఆత్మ వస్తే అది ఎన్ని కోట్ల ఆస్తి నువ్వు సంపాదించినట్టు భూమి మీద ఒకసారి మరి జ్ఞాపకం చేసుకో. ఒక ఆత్మ భూమి మీద నిన్ను బట్టి పరలోకం వచ్చిందంటే, నిన్ను బట్టి ప్రభు వారిని స్వీకరించారంటే, నిన్ను బట్టి వారిని తీసుకున్నారంటే, నీవు చెప్పడం బట్టి, నీ బోధన బట్టి, నీ కన్నీటిని బట్టి, నీ చేతులెత్తడం బట్టి, నీ ఉపవాసాలను బట్టి ఒక కుటుంబం రక్షించబడి, ఒక కుటుంబం మారిందంటే, ఒక కుటుంబం పరలోక రాజ్యానికి వారసత్వం పొందిందంటే, అది పెద్ద ఎంత గొప్ప సాక్ష్యం అండి. అది జ్ఞాపకం చేసుకోండి ప్రియ దైవజన్మ. ఈ సులమతి క్యారెక్టర్ గురించి నేను చెప్తున్నానండి. ఆమె క్యారెక్టర్ ఏంటంటే, మా చర్చిలో సమృద్ధైన భోజనం దొరుకుతుంది, మా అయ్య పెడుతున్నాడు. ప్రతి వారం 2 పూట్ల, ప్రతి వారం 2 సార్లు మేము కడుపు నిండా తింటున్నాం ఉపదేశం, కడుపు నిండా అభిషేకం పొందుకుంటాం, కడుపు నిండా ప్రవచనాలు చెప్తాడు, కడుపు నిండా మన నిండిపోద్ది. మేము ఏ డౌట్లతో వస్తామో, ఏ ప్రశ్నార్థకంతో వస్తామో క్లియర్ అయిపోతాయి. ఎవరికి శుక్రవారం వచ్చిన వాళ్ళు, ఆదివారం వచ్చిన వాళ్ళు మీ డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి. ఎందుకే మొన్న చెప్పాము, ఒక అక్కోళ్ళు ఒక ఫ్యామిలీతో మాట్లాడడానికి వచ్చారు. ఆ పూట
వాక్యం చెప్పగలను, ఏం మాట్లాడలేదు. నేను నిలబడి చూస్తున్నాను ఏమని చెప్తారేమని, నేను చెప్పట్లేదు, ప్రార్థన చేసి పంపించేసా. నాకు అర్థమైన విషయం ఏంటంటే దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. నాతో ఏదో వాళ్ళ బాధలు చెప్పుకుందామని వాళ్ళొస్తే దేవుడు ఆ బాధలకి బదులిచ్చేశారు. అందుకే చాలామంది నాకు చెప్పరు కష్టాలు బాధలు. నేను ఒకరోజు ఆలోచిస్తున్నాను, ఏంటి ప్రభు ఎవడు నా దగ్గరికి వచ్చి ఇట్టని చెప్పట్లేదు, నేను అంటే భయపడిపోతున్నారని ప్రభు పిచ్చోడు భయం కదరా, నేను వాళ్ళతో మాట్లాడేస్తున్నాను అంటున్నాడు దేవుడు. నేను వాళ్ళతో మాట్లాడేస్తాను, నువ్వేం నీకు చెప్పాల్సిన అవసరం ఏమవుతుంది బాబు, నేనే మాట్లాడేస్తున్నాను. ఒక క్వశ్చన్ బ్యాంకుతో వస్తారు వాళ్ళు, మా చర్చికి వచ్చేటప్పుడు మంచి మనసుతో రాడారు, నన్ను ఆరాధించాలని రారు, పెద్ద బ్యాంక్ వేసుకుని వస్తారు. అన్ని క్వశ్చన్లే, మళ్ళీ ఒకటి ఆన్సర్ ఉండదు దాంట్లో. ఆరాధనలో కూడా నన్ను ఆరాధించరు రాళ్ళు, పొద్దాక వాళ్ళ సమస్యలు చెప్పుకుని ఏడుస్తూ ఉంటారు. ఆరాధనలో ఏడ్చేది ఎందుకు, ప్రభుని చూడాలని ఆశ ఉన్నట్టేనే. అసలు అన్నీ ఉత్తుత్తి అది చీచి నేను నమ్మను. నువ్వు ఆరాధనలో ఏడుస్తున్నావంటే నీ బాధలు గుర్తొచ్చే. నీ భర్త తిట్టాడో, భర్త కొట్టాడో, ఇంటి దగ్గర ఏదో అయిందని ఇక్కడ ఏడుస్తావు నువ్వు. అంతేగాని నీ ముఖం మనం అమ్మో దేవుడి ముఖం చూసేస్తున్నావు అన్నట్టుగా ఫీలింగ్ పెట్టేస్తావు. అక్కడ జనాలకి మభ్యపరిచిపోతారు, నాకు తెలుసండి వాళ్ళ ఫేస్లో. కాబట్టి నువ్వు సంఘానికి వచ్చే దేవుడిని ఆరాధించడానికి కాదు, నువ్వు క్వశ్చన్ బ్యాంక్ దానివని ప్రభుకు తెలుసు, క్వశ్చన్ బ్యాంక్ కూడా అని తెలుసు. నీ క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్లు ఇచ్చి పంపుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ తింగిరి మైండ్కి పొద్దాకలు ప్రతి శుక్రవారం క్వశ్చనే కదా, ప్రతి ఆదివారం క్వశ్చనే కదా, ఎంత చెప్పినా పరగడిపే కదా మన వాళ్ళకి. వస్తారు, దేవుడు ఆన్సర్ ఇస్తాడు. అందుకే నాతో మాట్లాడే ఛాన్స్ ప్రభు ఇవ్వడు. కాబట్టి ఇక్కడ పొందుకుని సమాధానాలను, ఇక్కడ పొందుకుని అభిషేకం, ఇక్కడ పొందుకుని అనుభవం, ఇక్కడ పొందుకుని ఇవన్నీ కూడా తెలియని వాళ్ళకి పంచటం నేర్చుకోండి. మూర్ఖులతో వాదించొద్దండి. మూర్ఖులు ఈ బోధలు తీసుకెళ్ళాడు చెప్తుంటే నీతో వాదిస్తాడుగా, వాడితో మానేసేయి, కట్ చేసేసి ఫోన్ నెంబర్ కూడా డిలీట్ చేశాడు, సందులోకి కూడా వెళ్ళటం మాని. చిచి అట్టంటి వాడితో మాట్లాడబాక, మెంటలు వచ్చేద్ది. ఈ బోధ వింటున్నాడా, బైబిల్ చూపిస్తున్నావా, కరెక్టే నమ్ముతున్నాడా, పశ్చాత్తాపడుతున్నాడు, పాపాలు ఒప్పుకుంటున్నాడు, ఈ అభిషేకం కొరకు ఏడుస్తున్నాడు, కంట పెడుతున్నాడా, ఉపవాసం ఉన్నాడా, నీ మాటలు వింటున్నాడా, దేవుడు వర్షంలోకి వచ్చాడు, అయితే కలువు, మాట్లాడు, ఫోన్ నెంబర్ తీసుకో, దేవుని మాటల వరకు చెప్పు, కలువు, దేవుని మాటలు ప్రకటించు, దేవుడి మాటలు బోధించు. ఎలాగైనా సరే ఆత్మ రక్షించి దేవుని సందులో నిలబెట్టు, అంతే. ఈ ధ్యానంలో సులమితి ఉంటే, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇంత కాదుగా నా పాయింట్ ఏంటంటే, నా జనులలో ఘనులైన వారి రథములను నేను కలుసుకుంది. అది కదా ఇప్పుడు నా గొడవ. ఆమె వెళ్ళిపోయి అక్కడ ఆరాధన చేస్తుంది. మీ చర్చిలో పాస్టర్ గారు సరిగ్గా చేయరు కానీ ఆరాధన అంటే కాదమ్మాయి అని ఇంట్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంట్లో అక్క ఆరాధన ఎట్లో రా పని తర్వాత చేసుకుంది కదా రమ్మని అంట్లు కడుకున్న దాన్ని బట్టి తీసుకొచ్చేసట నిలబెట్టి ఆరాధన చేసేస్తుందట. దేవుడు వాక్యం చెప్పేస్తుందట. ఇలా చెప్పడానికి వెళ్ళిన ఆమె, లోయలో ఉన్న చెట్లని సువార్త చెప్పడానికి వెళ్ళిన ఆమె, అవి ఎలా ఉన్నాయో చూసి వాటికి బోధ చెప్దామని, వాటికి ఆరాధన నేర్పిద్దామని, దేవుని విలువ వాటికి తెలియజేద్దామని వెళ్ళిన ఆమెకి తెలియకుండానే ఒక మహిమ కలిగిన అనుభవం ఆమె ఎదురైంది. నేను అంటున్నాను లాజిక్ పట్టుకోండి. ఎవరికి అనుభూతి కలిగిద్ది, ఎవరికి అవకాశం కలిగిద్ది? మహిమకరమైన అనుభవములోనికి ఎవరు వెళ్తారు? మహిమకరమైన అనుభవాలు ఎవరికి ఎదురొస్తాయి? అసలు సంతోషం ఆపుకోలేక పట్టుకోలేక ఎగిరి గంతులేసే ఈ ఆనంద పరివారాలు ఎవరి కుటుంబాల్లో ఎదురవుతాయంటే, లోయలో చెట్లు ఎట్టనేయో చూసే వాళ్ళ కుటుంబాలు ఇవి జరుగుతాయి. ఆ ద్రాక్ష చెట్లు చిగురించలేదో చూసొద్దాం అన్న వాళ్ళకి ఇవి జరుగుతాయి. ఆ తాడిమ చెట్లు చిగురించలేదో చూద్దాం అన్న వాళ్ళకి ఇవి జరుగుతాయి. ఇవి వాళ్ళ జీవితాల్లో జరుగుతాయి, వాళ్ళ కుటుంబాల్లో జరుగుతాయి, వాళ్ళ బ్రతుకుల్లో జరుగుతాయి. ఈ మహిమకరమైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి, మహిమకరమైన జీవితం ఎదురవుతూ ఉంటుంది. ఆనందం పట్టుకోలేము, ఎగిరి గొంతులేస్తూ ఉంటాం, క్రొవ్విన తూడలు గంతులు వేసినట్లుగా గొంతులేస్తూ ఉంటాం. ఒక పాట ఉంది, ప్రభు ఆత్మ నాపై కుమ్మరింపబడినప్పుడు దావీదోలే నాట్యమాడేదన్. నాట్యం ఆడేసిన యేసునామములో మహిమకరమైన అనుభవం నీకు ఎదురైంది. అది పరలోకపు అనుభవం ఎదురైంది. నా జనులలో గనులైన వారి రథాలు నన్ను కలుసుకున్నాయి. అబ్బా, శ్రేష్టమైన వారి రథాలు రవి. నేను నాట్యమాడేదన్, నేను అట్లా ఉంటుంది మూమెంట్. ఆయన మహిమ మనకు ఎదురైతే దేవునికి స్తోత్రం కలుగునగా. ఆయన మహిమ కలిగిన అనుభవాలు మనకు ఎదురైతే, మహిమ కలిగిన జీవితం మనకు ఎదురైతే, మహిమ కలిగినటువంటి ఆ అనుభూతులు ఎదురైతే ఇలా ఉంటుంది సీను. దావీదోలే నాట్యమాడేదన్, ప్రభు ఆత్మ నాపై కుమ్మరింపబడినప్పుడు దావీదోలే నాట్యమాడేదా.
ప్రభు ఆత్మ నాపై కుమ్మరింప పాడినప్పుడు దావీదోలే నాట్యమాడేదా, నేను నాట్యమాడేదా, నేను నాట్యమాడేదా, దావీదోలే. క్లాప్స్ ఒకే రకంగా కొట్టాలి. నేను నాలో నిండి పొర్లినప్పుడు దావీదు వాళ్ళే పాట పాడేదా, ప్రభు ఆత్మ నాపై కుమ్మరింప పాడినప్పుడు దావీదోలే పాట పాడేదా, నేను పాట పాడేదన్, నేను పాట పాడేదన్, దావీదోలే పాట పాడేదా, నేను పాట పాడేదన్, నేను పాట పాడేదన్, దావీదోలే పాట పాడేదా. ప్రభు ఆత్మ నాపై కుమ్మరింప పాడినప్పుడు దావీదోలే స్తుతించేదను, ప్రభు ఆత్మ నాపై కుమ్మరింప పాడినప్పుడు దావీదోలే స్తుతించేదను, నేను స్తుతించేదను, నేను స్తుతించేదను, దావీదోలే స్తుతించేదను, నేను స్తుతించేదను, దావీదోలే స్తుతించేదను. మహిమకరమగు మహిమ నాకు ఎదురైనప్పుడు నేను స్తుతించేదను, మహిమకరమగు అనుభవం ఎదురైనప్పుడు నేను స్తుతించేదను, నేను కంతులేసేదను, నేను కంతులేసేదను, దావీదోలే కంతులేసేదను, నేను కంతులేసేదను, నేను కంతులేసేదను, దావీదోలే కంతులేసేదా. కన్నులకు రరి రథములు ఎదురైనప్పుడు దావీదోలే కంతులేసేదా, కనులై ఎదురైనప్పుడు దావీదోలే కంతులేసేదా, నేను పరవశించేదన్, నేను పరవశించేదన్, దావీదోలే పరవశించేదా, నేను పరవశించేదన్. కనులకు రథములు నన్ను కలుసుకున్నందుకు దావీదోలే గంతులేసేదా, కనులకు రథములు నాకు కలుసుకున్నందుకు దావీదోలే గంతులేసేదా, కనులైన వారి రథములు ఎదురైనప్పుడు దావీదోలే గంతులేసేదా, నేను గంతులేసేదా. ఆత్మలో గంతులు వేయండి, ఆత్మలో నేను గంతులేసేదా. అంతరంగ పురుషుడు బలపరచబడునుగా, నేను గంతులేసేదా. కొనులైన వారి రథములను నేను కలుసుకొందును. మహిమకరమైన అనుభవాలు నీకు ఎదురుపడుతున్నప్పుడు, మహిమకరమైన అనుభవాలు నీకు ఎదురుపడుతున్నప్పుడు ఓ ఈ సంతోషం రావాలి. నాపై కుమ్మరింప పాడినప్పుడు దావీదోలే నాట్యమాడేదు, ప్రభు ఆత్మ నాపై కుమ్మరింప పాడినప్పుడు దావీదోలే నాట్యమాడేదు, ప్రభు ఆత్మ నాపై కుమ్మరింప పాడినప్పుడు దావీదోలే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇటువంటి ఫీలింగ్ మన జీవితంలో వచ్చేయాలి. అలా వచ్చేస్తుంది, వచ్చేయాలి కాదు, ఆ మహిమకరమైన అనుభవాలు మనకు ఎదురుపడినప్పుడు అలా వచ్చేస్తుంది. ఈ షులమితి ఫీలింగ్ అలా ఉంది. నేను వచ్చింది ఏంటి, నేను చేస్తుంది ఏంటి, నేను కలుసుకుంది ఏంటి? నీ ధ్యానంలో నువ్వు ఉండిపోతే ఇలాగ ఎవరెవరికి ఆహారం అందట్లేదు, ఎవరెవరికి ఆత్మీయమైన ఆహారం అందట్లేదు, ఎవరెవరి మీద అభిషేకం రావట్లేదు, ఎవరెవరు ఇంకా దేవుని తెలుసుకోవట్లేదు, ఎవరెవరు ఎలా ఉన్నారు వాళ్ళందరి దగ్గరికి నీకు మ్యాక్సిమం నీకు కుదిరినంత, నీకు వీలైనంత, నువ్వు చెప్పగలిగినంత, నువ్వు వెళ్ళగలిగినంత వెళ్ళి చెప్పి పిలుచుకొని మాట్లాడితే నా జనులలో ఘనులైన వారి రథములను నేను కలుసుకుంటుని అని సాక్ష్యం ఇచ్చిన షులమతి వలె మనము కూడా మహిమకరమైన అనుభవాలు చేత మనం నింపబడతాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈమె ఏ సోయిలో ఉంది, ఏ వర్షంలో ఉందంటే జనాలను రక్షించాలి. మాకులాగా వాళ్ళకి దేవుడి గురించి తెలియదు, అభిషేకం గురించి తెలియదు. ఈ రోజుల్లో బోధలు రకరకాలుగా వింతగా విడ్డూరంగా ఏది నిజం ఏది అబద్ధం అన్నట్టుగా ఉంది. నిజం తెలియాలి,
వాస్తవం తెలియాలి, ఏది కరెక్టో తెలియాలి. ఆమె ఈ సోయిలో ఉంది. కొంతమంది క్రైస్తవులు ఏ సోయిలో ఉంటారంటే అసలు వాళ్ళు ఏ సోయిలో కూడా ఉండరు. కొంతమందికి ఈ సోయే కాదు, ఏ సోయో ఉండదు వాళ్ళకి. ఒకడిని పరిచయం చేస్తా బైబిల్లో, అంటే బైబిల్లోకి వెళ్ళమని కాదు, నా వైపు చూస్తే ఒక వ్యక్తి పేరు చెప్తే వెంటనే మీ అన్నయ్యో మీ తమ్ముడు అయిపోతాడు. సంసోను సోయి లేదు మనోడికి, చక్కగా నిద్రపోతున్నాడు. మరి ఆ అమ్మ ఒళ్ళు అంత నిద్ర వచ్చేస్తుంది తట్టింది మనోడికి, ఎంత హాయిగా పడుకున్నాడు పాపం. ఆ ఒళ్ళో పడుకున్నట్టుగా ఆ ఇంట్లో కూడా పడుకోడేమో హాయిగా. వచ్చి జుట్టు కత్తిరెత్తున మనోడికి చలనం లేదు. సరేలా పడుకుంటే పడుకున్నాడు, అసలు సోయి లేదు. యెహోవా ఆత్మ సంసోనిని వదిలిపోయింది అన్న సోయ ఆయనకుందా? లేదు. అసలు యెహోవా ఆత్మ వెళ్ళిపోయిందని కూడా లేదు. అయితే ఇది లేపుతుంది దెయ్యం, లేకు లేకు ఫిలిస్తీన్లు వచ్చారు లేకు అంటే లెగిసి వందలే ఇంత పెద్ద జుట్టును కొత్తిమీర జుట్టు చేసింది. కొంతమంది సైతాన్లు ఉంటారు కదండి, వాళ్ళలో దూరిపోయి వీళ్ళకి జరుగుతూ ఉంటాయి. అది దెయ్యం, అది ఆ ఒళ్ళో పెడుకోబెట్టుకుంది దెయ్యం. దెయ్యం పేరు చెబుతారా అమ్మా? అది మరి ఎంత బాగా పలుకుతున్నారు ఢిల్లీలా. అంత నైస్గా చెప్పక్కర్లే దెయ్యం పేరు, కోపంగా చెప్పాలి. నైస్గా చెప్పేది చెప్పరు. యేసయ్య పేరు చిరాగ్గా అంటారు, ఢిల్లీలా. చూసారండి, ఆ ప్రేమ తెలిసిపోద్దండి మాటల్లో. నిజమండి, ఒక వ్యక్తి గురించి మాట్లాడుతుంటే ప్రేమ తెలిసిపోద్దండి. ఒకళ్ళైతే ఎవరినో అన్నాం అనుకోండి, వీడికి వచ్చేద్దు కోపం. అంటే వీడి దెయ్యం పట్టి అనుకోవాలి. ఓకే 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 కనెక్షన్, ఫోన్ కాల్స్, ఓకే దేవుని స్తోత్రం, అర్థమైపోవాలి. కొంతమందికి ఈ అమ్మాయిని తిడుతుంటే కూడా కోపం వచ్చేస్తుంది, ఢిల్లీలో తిడుతుంటే. వీళ్ళకి అట్టంటి వాళ్ళు ఉంటారు కదండి ఆడవాళ్ళు, దేవునికి స్తోత్రం. జుట్లు కత్తిరించేసేసి సోయి లేదు, దేహో ఆత్మ వెళ్ళిపోయిందన్న సోయి లేదు, వెళ్ళిపోయి ఎర్రజిమ్ముతున్నాడు. ఏమి లేదు అక్కడ ఊగటమే. అరే ఊగుడా ప్రభు, పరిశుద్ధాత్మ లేదు నీలో, ప్రభు వెళ్ళిపోయాడు నిన్ను వదిలేసి. ఇట్టే విరజిమ్ముతుంటే అక్కడ ఏమీ లేదు, గుడ్లు పీకేశారు వాళ్ళు వచ్చి. గుడ్లు పీకేసి ఒకడు పట్టుకుంటే సంసోన్ గుండె అయిపోయింది. ఇదేంటి బాబు ఇదేంటి? ఆ ఢిల్లీలో మంచి చెబుతుంది జుట్టు పట్టుకొని, ఇదిగో నీ బలం దీంట్లో ఉంది, నువ్వే చెప్పావు, కట్ చేశాను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడ సోయి ఉండదండి కొంతమందికి, అసలు ఆత్మీయ జీవితంలో సోయి ఉండదు. పరిశుద్ధాత్మ లేదన్న సోయి ఉండదు, దేవుడు మాట్లాడుతున్నాడా లేదన్న సోయి ఉండదు, అసలు స్వప్నాలు వస్తున్నాయో లేదన్న సోయి ఉండదు, దర్శనాలు వస్తున్నాయో సోయి ఉండదు, అసలు దేవుని ఏర్పాట్లో ఉన్నావో లేదన్న సోయి ఉండదు, అసలు ఎందుకు వస్తున్నావో తెలియదు. నవ్వితే నవ్వవు, ఏడితే ఏడవు, కొడితే ఏడవు, తిడితే ఏడవు, ఒకే పేస్ పెడతా ఉంటావు, నీ పేసులో ఫీలింగ్స్ కనపడవు. నాకు అసలు ప్రతి వారం ఈయన వింతకుంటారు కొంతమంది. అయ్యగారు నవ్విస్తే ఏం చేయాలి? ఏడిపిస్తే, గద్దిస్తే సరి చేసుకోవాలి, దొరలాలి కాదు, సరి చేసుకోవాలి. కొంతమంది ఎట్లా, ఇది ఎప్పుడు నవ్వుతుంటే అందరూ దయ్యమే కదా వాళ్ళు. మరి ఇప్పుడు మనం నవ్వుతుంటే వాళ్ళు ఏం చేయాలి? మరి అది మనం నవ్వట్లేదంటే వాళ్ళు ఏంటి, కర్ణపిచాచులు వచ్చినాయి ఆ సంఘంలోకి. ప్రిస్కిలాకి చక్కగా నవ్విద్ది, దేవుని మధ్య టీవీ 9లో కూడా వస్తుంది అక్క. మన వీడియోలో కాదు, ఎన్టీవీ, టీవీ5, టీవీ 9లో సూపర్గా కనపడుతుంది. నవ్వండిరా బాబు, నవ్వినప్పుడు వీడు మింగేద్దాం, వీడిని కూటమి అయిపోయిన తర్వాత అన్నట్టు చూస్తారేంటి? చేతపడి పేసులు పెట్టపాకండి ఇక్కడ. చేతపడే వాళ్ళకి అసలు సంఘం కట్టలేదు, నేను సంఘం పెట్టలేదు. వాళ్ళు మారి ఇక్కడికి రావాలని కదా తప్పన, చేతపడి పేసులతో చూస్తారేంటి? వశీకరణం చేసాడు ఇట్టే చూస్తాడట. ఎన్ని లెక్కలేంటి నాకు అర్థం కాదు, కానీ సోయిలోకి రండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సంసోనికి సోయి లేదు. షుగర్ పేషెంట్లకండి స్పర్శ తెలియదండి, షుగర్ పేషెంట్లకి స్పర్శ తెలియదు. తెలుసా విషయం నీకు? షుగర్ వచ్చిన వాళ్ళకి స్పర్శ తెలియదు బాయ్.
ఈ డయాబెటిక్ పేషెంట్స్లో మైల్డ్గా హార్ట్ స్ట్రోక్ వచ్చినా కూడా వాళ్ళకి తెలియదట. ఇది డయాబెటిక్ పేషెంట్కి ఒక రోజు భయంకరమైన గుండె నొప్పి వచ్చేసి కింద పడి కొట్టుకుంటే ఇంట్లో వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్లారట. ఈ డయాబెటిక్ వాడిని డాక్టర్ గారు అన్నారంట, అమ్మా ఎప్పుడైనా వచ్చిందా గుండె నొప్పి ఇప్పుడే ఫస్ట్ టైం అంటే, ఇప్పుడే ఫస్ట్ టైం డాక్టర్ గారు అన్నారంట కుటుంబ సభ్యులు. ఇప్పుడు ఫస్ట్ టైం కాదమ్మా, 2 సార్లు వచ్చింది ఆయనకి గుండె నొప్పి అన్నారంట డాక్టర్లు. వీళ్ళు బయటకు వచ్చి తిట్టుకుంటున్నారంటే డాక్టర్ ఏమని, ఈ డబ్బులు దొబ్బడని. నీ దృష్టిలో వచ్చింది ఫస్ట్ సారి. వాళ్ళంతా మేధావులు చెప్తుంటే ఏం చేయాలి, నువ్వు తిట్టుకోవాలా? ఆ డయాబెటిక్ పేషెంట్కి నొప్పి వస్తే అది ఆ శరీరానికి తాకింది 3వసారి. వాళ్ళకి నొప్పి వచ్చింది కూడా తెలియదు, వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుందని విధానం కూడా తెలియదు, నొప్పి వస్తుంది కూడా తెలియదు. డయాబెటిక్ ఈ పేషెంట్స్కి అంత అంత స్పర్శ లేకుండా ఉంటుంది శరీరం. డాక్టర్ తేల్చి చెప్పాడంటే వీడికి ఇప్పుడు కాదు వచ్చింది, 2 సార్లు వచ్చిందమ్మా, అంతకుముందు అన్నారంట. 2 సార్లు వస్తే కింద పడి కొట్టుకోలేదుగా మా ఆయన, ఈ డబ్బులు దొబ్బటానికి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ పుట్టుక్కుని అంటాడు. అక్కడ ఎందుకు? ఇప్పుడు వాళ్ళు చెప్పారు, షుగర్ పేషెంట్, డయాబెటిక్ పేషెంట్ శరీరానికి స్పర్శ ఉండదు. ఇంకొంతమందికి అది ఎక్కువైపోయి భయంకరంగా పెరిగిపోతే ఒకడంటే 2 చెప్పులు వేసుకెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు 1 చెప్పుతో వచ్చాడంట ఒకడు. ఏదంటే అది స్పర్శ తెలియట్లేదు కాళ్ళకి. ఇంకోడైతే కాలు గోరు మరి ఏ బండకు తగిలి లెగిసిపోయిందో అక్కడికి రక్తం వచ్చేస్తుంది, రక్తం వచ్చేస్తుందని గుడ్డ కట్టేసుకున్నాడు. అంటే అది ఏం తెలియట్లేదు, అట్టగుంటుంది రోగం, అట్ట ఉంటుంది. ఇక్కడ షుగర్ వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే సూత్రం వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆత్మీయ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇట్లా సోయలేని వాళ్ళు ఉంటారు. వీళ్ళకి దేవుడు మాట్లాడినా మాట్లాడిపోయినా అవసరంలా, పరిశుద్ధాత్మ వచ్చినా రాకపోయినా అవసరంలా, దేవుని కృప వచ్చినా రాకపోయినా అవసరంలా. వీళ్ళకి సోయి ఉండదు, హ్యాపీగా వెళ్తారు వస్తారు వెళ్ళిపోతారు. అయ్యగారు తిట్టినా వీళ్ళకి అసలు వీళ్ళకి ఏముందిగా, వీళ్ళు మరి ఏం వింటారు ఏం చేస్తారంటే, వీళ్ళు షుగర్ పేషెంట్స్, వీళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ మన చర్చిలో చాలామంది ఉన్నారు. గద్దింపుకి రియాక్షన్ ఇవ్వవు, నవ్వితే రియాక్షన్ ఒక్కొక్కరు, అందరిని అట్లా. గద్దిస్తే ఒక రియాక్షన్ పెట్టాలి, ఫీలింగ్ పెట్టాలి, నవ్విస్తే ఇంకో ఫీలింగ్ రావాలి, ముచ్చటిస్తుంటే ఇంకో ఫీలింగ్ ప్లేస్లోనే చూపించాలి నవరాసాలు. నీకు ఏమీ రావట్లేదంటే గద్దించినా నవ్వించినా మురిపించినా వాగ్దానం చేసినా నేను అభిషేకిస్తున్నా నూనె పోసేస్తున్నా నీ ఫీలింగ్ అంతా అసలు ఏంటి అనేది నీకంటే నువ్వు డయాబెటిక్ పేషెంట్. మీరు బయట అదే లోపల అదే. స్పర్శ తెలియదు, స్పర్శ కోల్పోతారు, వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాదు. అలా ఉంటుంది ఆత్మీయ జీవితంలో కూడా. ఒక పశ్చాత్తాపం ఉండదు. ఇగో కొంతమందికి మన చర్చలు ఉన్న వాళ్ళకి వాళ్ళ పేర్లు నేను చెప్పను కానీ నా ఎదురుండి వాక్యం వింటున్నారు. ఎన్నిసార్లు నీతి బోధలు చెప్పినా వాడి ఏరియా ఆడిది, వాడి ఫోన్లో ఆడి, వాడి వ్యవహారం వాడిది, వాడి రూట్ వాడిది, వాడి ఫ్రెండ్షిప్ వాడిది, వాడి సర్కిల్ వాడిది, వాడి మూమెంట్ అంతా వేరు. మన సోయిలో ఉండడు, మనం మాట్లాడేది వింటాడు కానీ వాడి చర్మానికి స్పర్శ తెలియదు. తిడుతుంటే తలదించుకుంటాడు, ఆ స్పర్శ అనేది చర్మానికి తగలదు. ఎందుకంటే ఒకవేళ డయాబెటిక్ పేషెంట్ అతను కాకపోయినా ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా షుగరు 500-600 ఉండుంటుంది ఇతనికి అని నేను ఫీల్ అవుతాను. ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. నాకు తెలియదు ఇప్పటి వరకు కూడా. ప్రభు చెప్పిన తర్వాత నాకు ఇది అర్థమైంది. ఆత్మీయ జీవితంలో కూడా ఈ డయాబెటిక్ జబ్బు ఉంటుందా అనేది నాకు ఈ పూటే అర్థమైందండి. నాకు తెలియదు. స్పర్శ లేక తిట్టినా కొట్టినా గద్దించినా చెప్పినా ఫోన్లు చేసినా మెసేజ్లు పెట్టినా బాబు కన్నా బుజ్జి అమ్మ నాన్న చెల్లి అక్క ఎప్పెప్పే నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపో. ఆడు వింటా ఉంటాడు, వింటా ఉంటుంది. నీ బాధ నీది, ఆడి క్రమం వాడిది, ఆమె క్రమం వాడిది, ఆమె సర్కిల్ ఆమెది, వీళ్ళెవ్వరు వీళ్ళది, నువ్వు చెప్పుకో. కొంతమంది సంసోనులాగా ఆత్మ వెళ్ళిపోయిందన్న అవగాహన, దేవుడు మాట్లాడట్లేదు, ఇప్పుడు నేను ఏడవాలి, ఇప్పుడు నేను పశ్చాత్తాపడాలి, ఇప్పుడు నేను ఏముండవు. కొంతమంది ఏ సోయే ఉండదు. నేను అంటున్నాను, షులమతిలాగా ఒక సోయిలోకి రండి పూట. ఏ సోయిలోకి వద్దాం, ఏ వస్తువులోకి వద్దామంటే మనకు తెలిసింది మనం తింటుంది కడుపులోంచి తీసి అంటారు కదా, అమ్మంట కడుపులోంచి తీసి ఏం చేస్తుందట. మరి మా అమ్మ ఎప్పుడు కడుపులోంచి తీసి పెట్టలేదు కానీ
కలిపి మాత్రం పెట్టింది. డేక్షాలో ఉన్న అన్నం వేసి ప్లేట్లో కలిపి పెట్టింది, కానీ ఎప్పుడు కడుపులో చేయి పెట్టుకొని ముద్ద పెట్టలేదు. మరి అలాగే నువ్వు తింటుందంతా కూడా, ఈ వాక్యాలన్నీ తింటున్నంతా కూడా కొంచెం తీసి ఎదుటోళ్ళకి పెట్ట నేర్చుకోండి. పూట నుంచి ఈ వర్షంలోకి రండి. ఏ వర్షంలో ఉండబాకండి. దేవుడు తిడితే తలదించుకుని ఒప్పుకోవాలి, గద్దిస్తే సరి చేసుకోవాలి, నవ్విస్తే నవ్వాలి, వాగ్దానం ఇస్తే తీసుకోవాలి, ప్రవచనం ఇస్తే మోకలేసేయాలి, వాక్యం మాట్లాడుతుంటే ఆత్మతో నింపబడిపోవాలి, పరిశుద్ధాత్మ నిన్ను కోరుకుంటే, నిన్ను పిలుచుకుంటే ఎగిరి గంతులు వేయాలి, రియాక్షన్స్ రావాలి, ఫీలింగ్స్ రావాలి, ఏడవాలి, మోకాళ్ళు వేయాలి, చేతులు ఎత్తాలి, పశ్చాత్తాపం రావాలి. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు దానికి నువ్వు చెల్లించావంటే డయాబెటిక్ పేషెంట్ నువ్వు కాదు. అమ్మయ్య నాకు రోగం లేదు అనుకోవటం అట్టంటే వాళ్ళు, అమ్మయ్య స్తోత్రం ప్రభు, పుసుక్కుని రోగం ఉందంటాడే అయ్యగారు, లేదు రోగం నీకు. ఎప్పుడు? ఆత్మీయ రోగం నీకు లేదు. హల్లెలూయా. వాక్యం ద్వారా గద్దిస్తే, మాట్లాడితే, హెచ్చరిస్తే, అభిషేకిస్తే ఫీలింగ్స్ మనలో తెలియాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు ఒకళ్ళు మిమ్మల్ని ఇంటికి అన్నానికి పిలిచారు అనుకుందాం. అసలు నేను పిలవరులే, సాధారణంగా పిలిచారు అనుకుందాం. పిలిస్తే ఏకతాటిగా పీతల కూర వేస్తున్నారు, రొయ్యల కూర వేస్తున్నారు, చికెన్ కూర వేస్తున్నారు, తినేస్తూ ఉంటే వాళ్ళకి ఎట్టుంటుంది? ఈ కొంపకి ఇట్ట తగలడ్డారేంటి వీళ్ళు? అమ్మ బాగుంది, 3 ఏళ్ళు ఇట్ట చూపిస్తే ఎంత సంతోషపడిద్దామా? ఇప్పుడు వండినోడికి వడ్డించినోడికి సంతోషం ఉండాలా ఉండొద్దా? నేనైతే ఎన్నిసార్లు చెప్తాను, ఈసారి లెక్క వేయండి, ఒకళ్ళు ఇంటికి వస్తే చెప్తూనే ఉంటా, బాగుంది, వాళ్ళకి సంతోషం అండి. అనుకుంటారు ఈడేం ఫాస్ట్ ఇట్లా తగలడ్డారేంట కొంపలోకి, తినేస్తా ఉన్నాడు, ఒక మాట చెప్తేనొచ్చు కదా. అక్కడ నుంచి ఉంటారు, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే అయ్యగారికి అట్ట కొంతమంది చెప్పముందు అడిగేస్తారు. అందుకే ఈ మధ్య నేను ఎట్ట నేర్చుకున్నాను అనుకో, వాళ్ళు అడగముందు చెప్పేస్తాను. ఒక ఆమె తిన్న కూడా తిన్న కలుపుతున్న బాగుంది, సూపర్ అన్న అంటుంది, నువ్వు మొద్ద కూడా పెట్టలేదా, ఎందుకు అట్ట చెబుతున్నావా అంది. చెప్తాను తినలే, కండాలి ఎందుకు, అడవాడు ఎందుకు? ఎక్స్పెక్టేషన్ దేవుడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు. మాట్లాడుతున్నప్పుడు నీ రియాక్షన్ ఎట్లా ఉంది, నీ ఫీలింగ్ తాగమ్మా, నీ ఫీలింగ్ ఎట్లా ఉంది, నీ విధానం ఎట్లా ఉంది, ఏంటి అసలుకి నువ్వు ఎలా రియాక్షన్ అవుతుంది, ఎలా రియాక్ట్ అవుతావు దేవుడు గమనిస్తాడు. కనుక సంసోనులాగా మన అందరూ ఉందుముగాక. అంటే ఈ రియాక్షనా, ఏదోటి ఇచ్చేయమన్నాడు కానీ అయ్యగారు ఇచ్చేద్దాం. రియాక్షన్ ఇవ్వాలంటే మరీ ఇంత వైల్డ్ రియాక్షన్ ఇవ్వకూడదు, తక్కువ, గుండె పగిలిపోతుంది నాకు అసలే. కాబట్టి సంసోను అసలు సోయిలోనాడుగా సోమరిపోతు కదా, దెమ్మరిచ్చేటట్టుగా ఉన్నాడు. కాబట్టి దేవుని అభిషేకం కదులుతుండగా మనం కూడా సంఘంలో కదులుదుముగాక. హల్లెలూయా. చెక్ చేసుకుందామా ఈ రోజున మన ఆత్మీయ జీవితాన్ని చెక్ చేసుకుందాం. గుండెల మీద చేయబెట్టుకొని మన నిజంగా ఈ పూట చెక్ చేసుకొని దేవుని సందులో ముందుకెళ్దాం. హల్లెలూయా. నీ స్పందన ఏంటి? దేవుడు మాట్లాడుతుండగా నీ స్పందన ఏంటి? దేవుడు వాగ్దానం ఇస్తుండగా నీ స్పందన ఏంటి? దేవుడిని చేపట్టి నడిపిస్తుండగా నీ స్పందన ఏంటి? నీ అవగాహన ఏంటి? నీ ఫీలింగ్స్ ఏంటి? ఇప్పుడు దేవుడు నిన్ను తిట్టాడు, పశ్చాత్తాపడుతున్నావా? దేవుడు నిన్ను కొడతానంటున్నాడు, కన్నీరు కారుస్తున్నావా? దేవుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోతానంటున్నాడు, పాదాలు వదలకుండా పట్టుకోగలుగుతున్నావా? రియాక్షన్స్ ఇంటికి వెళ్ళంగానే ఇవ్వగలుగుతున్నావా? లేదంటే వండుకుని నేను శుభ్రం తినేసి పెడుతున్నావా? ఇంటికి వెళ్ళంగానే రియాక్షన్ ఉండాలి. డయాబెటిక్ పేషెంట్ మన సంఘంలో ఆత్మీయ రకంగా ఉండకూడదు. మన సంఘం తోళ్ళన్నీ కూడా స్పర్శ తోలులాగా ఉండాలి. చీమ కుట్టిన చిటుక్కుమని మనము మెలకు కలిగి ఉండాలి. ఆ రకంగా ఉంటే గనక దేవునితో మాట్లాడుతుంటే, దేవునితో ముచ్చటించుంటే, దేవుని హెచ్చరిస్తుంటే, దేవునితో హక్ చేసుకుంటే, కౌగిలిస్తుంటే ఆయన ప్రేమ ఒళ్ళోకి వెళ్ళిపోయి ఆ రియాక్షన్స్ ఇస్తూ దేవుణ్ణి సంతోషపరుస్తూ మనం ముందుకెళ్దాముగాక. మనమైతే మొట్టమొదటిగా ఒక వశములు ఉండాలి. మనం తిన్నదాన్ని 4 మెతుకులు తీసి వేరే వాళ్ళకి పెడితే మహిమకరమైన అనుభవాలు మన జీవితంలో ఎదురవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి వాక్యం వినాలనిపించట్లే ఈ మధ్య, కొంతమందికి అభిషేకం పొందాలనిపించట్లే, కొంతమందికి స్టార్టింగ్లో భాషలు మాట్లాడితే ఇష్టం. ఈ మధ్య కొంతమందికి అందరు అరుస్తుంటుంటే మెంటలు ఎక్కిపోతుంది ఓడకి. అంటే ప్రభు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారని లెక్క. రోజు 10 ఇడ్లు తినేవాడు ఇప్పుడు 2 తింటున్నాడంటే చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకోకూడదా?
అదేంట్రా రోజు 10 ఇడ్లీలు తింటున్నావు, ఏదో ఒకటి మరి ఆకలి ముందు తేటమో డాక్టర్ దగ్గర చూపిస్తామో, మరి రండి 8 ఇడ్లీలు మిగిలిపోతున్నాయి అని సంతోషం ఉంటుంది ఎవరికి. ఏంటి రోజు 10 ఇడ్లీలు తినేవాడండి మా అబ్బాయి. నాకు చెప్పారండి ప్రేయర్ రిక్వెస్ట్లు ఇవి. ఒకడంటే అండి 16 అట్లు తినేస్తాడంటండి ఒకడు. వాళ్ళ అమ్మ పొయ్యి దగ్గర నుంచి కదలదంటండి. మొదట ఛాతీ కడుపంతా కాలిపోవాలట, పొయ్యి దగ్గర నుంచి ఉంటాడు. వస్తుందా అంటాడంట. ఉల్లిపాయ ఎట్టంట, మసాలా అట్టంట, ఏంటి పనికి అవన్నీ వేసుకుని అటు తిని 16 10 ఆమె అంటుంది, ప్రార్థన చేయమంటుంది. దేనికోసం అంటే మా అబ్బాయి అక్షరాల లెక్కగా తగ్గకుండా 16 తినేవాడు, ఇప్పుడు 2 తింటున్నాడు అని ఏడుస్తుంది. ఏ తల్లి కూడా మిగతా మిగిలిపోతుందని ఏడవదు కదా. అవి కూడా తినేయాలి. అవసరమైతే 16 కాదు 20, 20కి 40 వేసన్నా పెడతాడు తింటే. అంటే నీకు శరీర సంబంధంగా నీవు ఆ తినిన దానికంటే ఇప్పుడు కొంచెం తక్కువ తింటున్నావంటే, ఒక్కట్టు తింటేనే ఎక్కువైపోతుందంటే. ఇదివరకు 16 అట్లు తినేదాన్ని, 16 అట్లు తినేవాడు, ఇప్పుడు ఒకటి తింటేనే ఎక్కువైపోతుందంటే ఏదో రోగం వచ్చేసిందనే అర్థం అక్కడ. నీకు అది చెక్ చేయించుకోవాలి కదా. అలానే ఆత్మీయ జీవితంలో కూడా 10 అధ్యాయాలు 20 అధ్యాయాలు చదివేదాను. స్టార్టింగ్లో ఎక్కువసేపు భాషలు మాట్లాడేదాన్ని. ఇప్పుడు క్యాలెండర్ ఒక వాక్యం చూసుకొని, యెహోవా నీ మార్గములన్నింటిలో తోడే ఆమెన్ హల్లెలూయా అయిపోయింది, వెళ్ళిపోతున్నావు. బైబిల్ చదవకుండా క్యాలెండర్లో ఒక లైన్ చదువుకొని తృప్తి పడిపోతున్నావా అంటే నీ ఆత్మీయ జీవితంలో రోగం ఉందనే కదా అర్థం. ఒక అధ్యాయం చదివేసేదాన్ని ఇదివరకు, ఇప్పుడు క్యాలెండర్లో ఉన్న ఆ రోజు ఇంత ముక్క పట్టుకొని వెళ్ళిపోతున్నావు. ఇదేంటి? 2-3 అధ్యాయాలు తినేసేదానివి రోజుకొచ్చి, ఇప్పుడేంటి ఒక మొక్కే పట్టుకుని ఊగులాడుతున్నావు అంటే నీ ఆత్మీయ జీవితంలో రోగం ఏదో ఉంది. ట్రీట్మెంట్కి ఈ పూట ప్రభు నేను పంపించారు ఎక్కడికి. నీకు ప్రార్థన చేయబుద్ధి కాట్లా, మోకాళ్ళు వేయ బుద్ధి కాట్లా, దేవుడితో కూర్చోబుద్ధి కాట్లా, ముచ్చటించగా మా ఆయనతో ముచ్చటించాల్సిన అవసరం లేనట్టుగా ఉంటుంది. ఈ మధ్య వాక్యం చెప్తే నీకు ఎక్కట్లా, ఎన్నిసార్లు చెప్పినా అట్లాగే తగలడిపోతారు. అంతమంది పరిశుద్ధాత్మ పొంది మెంటలు వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది, లెగిసి వెళ్ళిపోవాలనిపించేస్తుంది. ఎదవరకు అలా లేవు ఫీలింగ్స్. అంటే ఏదో రోగం నిన్ను పట్టుకుంది, ఏదో బలమైన రోగం. అది చావుకి నిన్ను ఈడ్చుకొని వెళ్ళకముందే, పాతాళలోక గర్భంలోనికి తీసుకెళ్ళి మూత పెట్టకముందే ఈ రోజే నీ ట్రీట్మెంట్ ఇక్కడ జరగాలి. నా ప్రధాన వైద్యుడు నీకు ట్రీట్మెంట్ చేయాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఒక వశంలోకి వచ్చేద్దాం. అందరం ఒక వశంలోకి వచ్చేద్దాం. మనం తింటుంది తీసి ఎదుటోళ్ళు కొంత పెడదాం. మహిమకరమైన అనుభవంలోకి మనం వెళ్ళిపోదాము గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నిర్గమాకాండం 24వ అధ్యాయం 15 నుంచి 18 వరకు ఓపిగ్గా చదివి పెట్టండి. నిర్గమాకాండం 24వ అధ్యాయం 15 నుంచి 18 వరకు ఓపిగ్గా చదివి పెట్టినమ్మా. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను, యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను. దేవునికి మహిమకు చెప్పండి గట్టిగా. ఇక్కడ వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, అర్థం చేసుకోండి. అసలు మోషేకి పరలోకంలో చర్చి ఉంటుందని తెలుసా? పరలోకంలో ఒక దేవాలయం ఉంటుందని తెలుసా? అక్కడున్న దేవాలయం లాగా భూమి మీద మోషే కడతాడన్న విషయం కూడా తెలుసా? అసలు ఏమీ తెలియదు. యేసు ప్రభు రమ్మన్నాడు, ఒక మేఘంలోకి వెళ్ళిపోయాడు. 6 రోజులు మేఘంలో ఉన్నాడు. 7వ రోజు దేవుడు మేఘం మీద ఎక్కించుకున్నాడు. మేఘం మీద ఎక్కించుకుని 40 పగలు 40 రాత్రులు మోషేతో మాట్లాడుతున్నాడు. పరలోక దేవాలయం ఎట్లుందో మొత్తం చూపిస్తున్నాడు మోషేకి. వాటి కొలతలు, వాటి విధానం, వాటి మెటీరియల్స్తో సహా మొత్తం చూపిస్తున్నాడు. పరలోకంలో చర్చ్ అంతా చూసేసాడు మోషే. ఇప్పుడు అన్నాడు యేసు ప్రభు, యాజ్ చీజ్కి ఇది నువ్వు కట్టాలరా అన్నాడు. మీరు కింద అధ్యాయాల్లో చూసుకుంటే మోషే అట్లు చేసెను, దేవుడు చెప్పిందంతా మోషే చేసెను, మోషే అలాగూ చేసెను అని ఉంటుంది. నేను అంటాను, మోషే దేవునితో మాట్లాడడానికి వెళ్ళాడు. అసలు ఎందుకు పిలుస్తున్నాడో ఏంటి, గొడవ ఏంటి, గోత్రం ఏంటో, కులం ఏంటో తెలియదు. ఎందుకు పిలుస్తున్నాడో తెలియదు. పరలోకంలో చర్చ్ ఉంటుందన్న సంగతి తెలియదు. ఆ చర్చి మనోడే భూమి మీద ఫస్ట్ కడతాడన్న విషయం కూడా తెలియదు. యాజ్ ఇట్ ఈజ్, ఇదిరా పరలోకంలో ఉన్న ఇల్లు, ఇదిరా పరలోకంలో ఉన్న దేవాలయం
అన్నట్టుగా కడతాడు, సెలబ్రిటీ అయిపోతాడని కూడా మన ఆయనకి తెలియదు. తెలియకుండా ఎక్కేసాడు, దేవుడితో మాట్లాడదాం అనుకున్నాడు, దేవుడిని చూస్తే చాలనుకున్నాడండి. ఉపవాసాలు ఉందాము, దేవుడిని కనిపెట్టుకుందాము, ఆయనతో మాట్లాడదాము, ఆయన ముఖాన్ని చూద్దాము. అందుకే 40 రోజులు అయిపోయిన కిందకి రావటానికి తడువు చేస్తున్నాడంట. దేవుడి దగ్గర నుంచి రాలేకపోయాడట. ఆయన స్నేహం కోరుకున్నాడు, ఆయన సహవాసం కోరుకున్నాడు, ఆయన అభిషేకం కోరుకున్నాడు, ఆయన ముఖాన్ని చూడాలని కోరుకున్నాడు, ఆయన వెలుగును పొందుకోవాలని కోరుకున్నాడు, ఆయనతో మాట్లాడాలని కోరుకున్నాడు, ఆయనలాగా మారిపోవాలని కోరుకున్నాడే తప్ప నేను పరలోకంలో చూసేయాలి చర్చి, ఆ చర్చి కింద నేనే కట్టి సెలబ్రిటీ అయిపోవాలన్న విషయం మాత్రం అతను కోరుకోలేదండి. జనం అందరూ తింటానుకుంటే మనోడు ఆకాశ అంతరిక్షాలు తెరిచి జనానికి ఆకాశంలో నుంచి వచ్చుచున్నటువంటి మన్నా పెట్టేటట్లుగా ఉన్నాడండి. అందరూ తినడానికి చూస్తున్నారు, మనోడేమి ఎదుటోళ్ళు కడుపులు నింపడానికి చూశాడండి. అందరూ ప్రయాణం చేస్తూ ఉంటే మనోడు వాగ్దాన దేశానికి వెళ్ళి ఎలాగైనా చేర్చాలన్న ఉద్దేశంతో ప్రయాణం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇతను తపనంతా, ఇతని యావంతా దేవుని మాట నెరవేర్చాలి, దేవుని మాట చెయ్యాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో కూర్చోవాలి, దేవునితో ముచ్చటించాలి. ఆ అనుబంధం చాలు, ఆ స్నేహం చాలు, ఆ సహవాసం చాలు, ఆ కృప చాలు, ఆ మేఘము చాలు, ఆ మహిమ చాలు అనుకున్నాడండి. కానీ అద్భుతంగా అతడు పరలోకంలో చర్చిని చూశాడు. అద్భుతంగా పరలోకంలో ఇప్పుడు ఏమండి, ఇప్పుడు చప్పట్లు కొట్టితే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా చూడండి. పరలోకంలో చర్చి చూసినందుకే షెకినక్కు నువ్వు చప్పట్లు కొడితే ఇప్పుడు ఆ చర్చి ఎట్టుందో కింద అట్ట కట్టాడు. ఇప్పుడు కొట్టాలి షెకినక్క చప్పట్లు, ఇప్పుడు ఇంకా గట్టిగా కొట్టాలి. ఇప్పుడు పరలోకంలో దేవాలయం చూడటమే హైలైట్ అంటే ఆ దేవాలయం మనోడే కట్టడం డబుల్ హైలైట్. కట్టేశాడు, సుందరంగా కట్టేశాడు. ప్రత్యక్ష గుడారం, దేవునికి స్తోత్రం. ఫస్ట్ ఆయనే కట్టింది ఇక్కడ భూమి మీద. మరి చర్చి ఎవరు కట్టారు? మరి ఎవరు వేశారు? ఇంకా ఆయన తప్ప. జ్ఞాపకం చేసుకోవడం, మోషేకు ఒక మహిమకరమైన అనుభవం ఎదురైంది, ఒక పరలోక సంబంధమైన అనుభవం ఎదురైంది. ఏమండి, మన జీవితాలు లౌకికంగా ఉండకూడదు. ప్రతిరోజు పరలోక సంబంధమైన మహిమకరమైన అనుభవాలు రుచి చూస్తా, పొందుకుంటా, అనుభవిస్తా మన జీవితం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. మహిమకరమైన అనుభవాన్ని కలుసుకుంటూ ఉండాలి. షులమతి ఎంది నా జనులగు వారిలో ఇదిగో గొప్ప రథములను, అద్భుతమైన రథములను నేను కలుసుకున్నాను, గనులగు వారి రథాలను కలుసుకున్నాననేమో అమ్మాయి చెప్తుంది. మనోడు అంటాడు నేను పరలోకంలో చర్చి ఎట్టుందో చూశాను, ఆ చర్చిలాగే కింద కట్టేశాను అంటాడు. అసలు వీళ్ళు వెళ్ళిన ఉద్దేశాలు ఏంటి మీరు గమనిస్తున్నారా? 2 పాయింట్లు. వీళ్ళు దేనికి వెళ్తున్నారు, ఏం పొందుకొని వస్తున్నారు, ఏం చూసి వస్తున్నారు, ఏం సంపాదించుకొని వస్తున్నారు? వీళ్ళు వెళ్ళింది వేరొక దానికి, వీరు వెళ్ళింది వేరొక దానికి, వీరు వెళ్తుంది వేరొక మోడల్లో, వేరొక కోణంలో. కానీ వీరికి లంకించుకొని వస్తుంది మహిమ కలిగిన కోణం, వీళ్ళకి సపోర్ట్ చేస్తూ వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ షులమతి ఏమో లోయలో ఉన్న చెట్లు చూడటానికి వెళ్ళిద్దా? ద్రాక్ష చెట్లు చిగురించలేదు చూడటానికి వెళ్ళిద్దా? దాడిమి చెట్లు పూతపట్టేలేదు చూడటానికి వెళ్ళిద్దా? అలాంటి అమ్మాయికి ఆమె జనులలో గనులైన వారి రథాలు కలుసుకుంటాయా? మనోడేమో దేవుడితో మాట్లాడదామని వెళ్తాడా? దేవుడితో ముచ్చటిద్దామని వెళ్తాడా? ఫేస్ టు ఫేస్ కూర్చుందామని వెళ్తాడా? ఆయన మహిమను అనుభవిద్దామని వెళ్తాడా? అయితే పరలోకం చర్చి చూపించేస్తాడా? చూపించడమే కాదు, అదే చర్చి ఇతని చేతులతో కట్టించేస్తాడా? బా, వీళ్ళు వెళ్తుంది ఎందుకు? వీళ్ళకి జరుగుతుంది ఏంటి? సోయిలోకి వద్దాం. 2వ సోయిలోకి రావాలి మనం ఈ పగటిపూట. దేవునితో మాట్లాడాలి అన్న సోయ, దేవుని చూడాలి అన్న సోయ, ముఖాముఖిగా నేను కూర్చోవాలి అన్న సోయ, ఆయన మహిమతో నింపబడాలి అనే సోయ, ఆయన ఉద్దేశమే, ఆయన ధ్యాసే, ఆయన పాసే అంతా అయింది. ఆ వసులోకి వస్తే పరలోకములు ఎలాగునో నీ ఇంట్లో కూడా అలాగునో జరుగుతుంది. పరలోకములు ఎలాగునో ఈ భూమి మీద కూడా అలాగూ జరుగుతుంది. పరలోకముల తండ్రి చిత్తము ఎలాగో నెరవేర్చబడుతుందో భూమి మీద కూడా అలాగున తండ్రి చిత్తము నెరవేర్చబడును కదా. Glory to Jesus. Hallelujah. ఈ రోజున మన కుటుంబంలో దేవుని చిత్తం జరగబోతా ఉంది. పరలోకములో ఎలాంటి చిత్తం ఉందో నీ కుటుంబంలో, నీ భర్త పట్ల, నీ పట్ల, నీ బిడ్డల పట్ల, సంఘం పట్ల, భూమి మీద దేవుని చిత్తము జరుగునుగాక. హల్లెలూయా. 2 వర్షంలోకి వచ్చేయండి, అద్భుతమైన కార్యాలు మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం.
దాటిపోయిన తరువాత ఏలియా ఆ. ఎలీషాను చూచి, ఉమ్. నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగానున్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎలరా ఆ ప్రకారము నీకు లభించును. అది పట్టుకోండి. నేను నీకు కనపడిన ఎడల ఆ ప్రకారం లభిస్తుంది, కనపడిపోతే కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. కనపడదన్నాడు, రాదన్నాడు. నువ్వు అడిగింది రాదన్నాడు. అయితే ఈ స్టోరీ అందరికీ తెలుసు. ఏలియా ఎలీషా భలే గమ్మత్తుకుంటుంది. ఏలియా గిలగాలకి వెళ్తే మనోడు గిలగాలకి వెళ్ళిపోతాడు. బేతేలికి వెళ్తే బేతేలికి, ఎరుకోకి వెళ్తే ఎరుకోకి, యోర్దానికి వెళ్తే యోర్దానికి. అయితే ఏలియా, అరే ఏంటి వస్తున్నాను, ఆయమ్మను పడొస్తాడు. యెహోవా జీవంతో నీ జీవంతో మాట్లాడబాకు, ఒట్లేసేస్తాడు పొద్దాల. నీ మీదొట్టు దేవుడి మీదొట్టు, నీ మీదొట్టు దేవుడి మీదొట్టు, నేను నీతో తప్పే అక్కడికి రా, నువ్వు ఎక్కడ పోతావు అక్కడికి వస్తా. పొద్దాకులు ఒట్లేసేస్తే మనోడికి మరి ఒట్లు భయం ఎక్కువ, ఏలియాకి తీసుకెళ్ళిపోతున్నాడు వెనకబడి. కొంతమంది అమ్మమ్మ ఒట్టిపోకు చచ్చిపోతావని మొఖం. సో అట్టండి బాగా నమ్ముతావు. 100 సార్లు ఒట్టంట సత్తావని చూస్తారు ఇప్పుడు కల్లా. నువ్వు అసలు ఒట్టు బైబిల్ ఏం చెప్తుంది? అది దరిద్రం వద్దని చెప్తుంది కదా బైబిల్లో లేనప్పుడు అత్త ఏమైంది? అమ్మో పిల్లల మీద ఒట్టేసాడు, ఏం సావరు, ఇంకా గొప్ప వాళ్ళు అవుతాయి. అటు దొంగ పని చేస్తే పిల్లల మీద ఒట్టాడు. నువ్వు ఒట్టు నమ్ముతావా సైతానా? దేవుడు వాక్యం నమ్మవా? అవునంటే అవును, వదిలే. ఒడి తీసి గట్టి మీద పెట్టు. చిన్నప్పుడు పిల్లలు గోల ఒట్టేసి ఒడి తీసి గట్టి మీద ఏంటి గోల, చచ్చిపోతారంట. రోగాలు రావు, చచ్చిపోతారంట ఒట్టికే. అట్టుంది ప్రపంచం. మనోడు గిలగాలకి వెళ్ళిపోతున్నాడు, బేతేలికి, ఎరుకోకి, యోర్దానికి వెళ్ళిపోతాడు. ఏం కావాలంటే నీ ఆత్మలో 2 పార్లు అభిషేకం నాకు కావాలన్నాడు. ఏలియా గారు నోరు తెరిచి అట్టే ఉండిపోయాడు. మృతులని సజీవులుగా చేసిన ఏలియా గారు ఆకాశమా తెరవబడి అంటే తెరవబడి, ఆకాశమా మూయబడి అంటే మూయబడి, అంత కెపాసిటీ, అంత అధికారం కలిగినటువంటి వాడికి ఎలీషా అడిగింది అవ్వలేకపోయింది. అమ్మో నువ్వు గొప్పదడిగేవరా పెద్దదడిగి. ఏమండి, ఆకాశం తెరవబడమంటే తెరవబడి, ఆకాశమా నువ్వు మూతబడమంటే మూతబడి, అటువంటి గొప్ప దైవజనుడు అభిషక్తుడికి కానిది ఏదైనా ఉంది అంటే 2 పార్లు అభిషేకం. రే నువ్వు గొప్పదడిగేవరా పెద్దదడిగేవరా, నా శక్తికి మించిదడిగేవరా, నేను ఆకాశాన్ని మూసినోడురా, ఆకాశాన్ని తెలిసినోడురా, కానీ నువ్వు అడిగింది నేను చేయలేను. అయితే ఒక షరత్తు, నేను మహిమలోనికి వెళ్ళటం నువ్వు చూడగలిగితే వచ్చేస్తుంది 2 పార్ల అభిషేకం అన్నాడు. చూడలేదనుకో, అయితే మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు ఎలీషా ఎలా పోజు పెట్టాలి చెప్పండి మీరు? కంటి రెప్ప వేయకుండా, ఇవాళ 1వ తారీఖు పింఛన్ ఎత్తున్నారు. ఈఎంఐ కట్టాలి. బేబే ఎన్ని పనులు ఉన్నాయి పాప ఎలీషాకి. వెళ్ళట్లా. నువ్వు నన్ను వెళ్ళటం చూడాలంటున్నాడు కదా, ఇంకింతే. ఎక్కడ కంట్రెప్పెత్తి వెళ్ళిపోతాడు. మీరైతే అయ్యగారు బట్టలు తెల్లగా ఉన్నాయి, ఏమేసి ఉతుకుతారు అంటున్నారంట మా అమ్మతో. మీరు చూసే అయ్యా అయ్యగారి బట్టలు తెల్లగున్నాయా, బురద పెట్టి ఉతుకుతావా? ఇక అవి కావాలా? అయ్యగారు ఆత్మలు ఎలా కదలాడుతున్నాడో చూడొద్దా? కొంతమంది సన్నగా నీకెందుకు ఇప్పుడు మెతుకులు పెట్టు లావవుతా మానే పెట్టపోతే. మీరేంటో అవన్నీ అవసరం. ఆత్మ ఎప్పుడైనా అసలు ఆత్మలో కదలాడిని చూసావా? అయ్యగారు చెయ్యి ఎట్ట తిప్పుతున్నారు, మూత ఎట్ట తిప్పుతున్నాడు, ఏం చేయాలి? ఇవి కావాలి నీకు? అయ్యగారు బట్టలు తెల్లగా ఉన్నాయి పూట,
అయ్యగారు హెయిర్ స్టైలు ఈరోజు ఎట్టుంటుంది, ఈరోజు తిడతాడా, ఈరోజైనా వాక్యం మధ్యలో వెళ్ళిపోతాడు ఇంటికి అనుకుంటున్నారు కొంతమంది. శుక్రవారం వెళ్ళిపోతే బాగుండు అనుకున్నారు కొంతమంది సైతాన్లు. అమ్మో యేసుప్రభు చూపించేశాడండి నాకు ఇంటికి వెళ్ళంగానే, ఇది వెళ్ళిపోతే బాగుండు అనుకున్నారండి కొంతమంది ఆడవాళ్ళు. మగవాళ్ళు అనుకోలేదంటండి కొంతమంది. నిజమండి, వెళ్ళిపోతే ఒక పాయింట్తో సరిపెట్టేశారు దేవుని స్తోత్రం. హల్లెలూయా ఆమేన్. వెళ్ళను నేను మిమ్మల్ని మామూలుగా ఉండదు సీను. నాతో ఎందుకు వెళ్తాను, కెమెరా లాపోయినంత మాత్రాన్ని తీసేసినమ్మా. ఇక్కడ చచ్చిపోతా కానీ మిమ్మల్ని చంపే నేను మాత్రం వెళ్ళాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు అయ్యగారిని ఎడ చూడాలి నువ్వు, ఇంతే. ఇప్పుడు ఎందుకంటే ఒక షరతు పెట్టాడుగా, మరి తప్పదు. నువ్వు నన్ను నేను వెళ్ళటం చూస్తే 2 పార్ల అభిషేకం వస్తుంది అన్నాడు. నువ్వు కనుక కంట్రీ అప్పేసి పింఛన్ తెచ్చుకోవడానికి వెళ్ళినా, అయ్యగారు అర్జెంట్ వెళ్ళా, వాటర్ బాటిల్ తాగినా, మరి ఎందుకంటే మరి అయ్యగారు ఆత్మ ఎలా కదులుతుంది కజాక చూడాలి. మళ్ళీ చెప్తున్నాను, ఆవలించొద్దు, చాలా పడుతున్నాయి కెమెరాలో మీ అగస్టాలు. ప్రిస్కిలాకి ఎన్నిసార్లు చెప్పాను ప్రిస్కిలాక నేను. చూడండి అట్టగా చూడాలేక కంట్రెప్పితే ఏమైపోద్ది అభిషేకం, వెనక్కి వెళ్ళిపోతే ఏమైతే అభిషేకం. ఇప్పుడు నువ్వు బాటిల్ ఎత్తి తాగావు, ఈలోపు ఎగిరిపోతే ఏలియా గారు అమ్మో రక్తమే చెయ్యి హల్లెలూయా భయం వేసి నిజం ఎందుకు తాగనరా బాబు అనుకుంటుంది. ఇప్పుడు ఎన్ని నిజం తెలుసండి. కానీ జ్ఞాపకం చేసుకోవాలి మీరందరూ కూడాను, అయ్యగారులో ఆత్మ ఎలా కదులుతుందో చూడాలి, అభిషేకం ఎలా కదులుతుందో చూడాలి. అంతేగాని అయ్యగారు బట్టలు చూసి, హెయిర్ స్టైల్ చూసి అయ్యగారు ఎట్ట తిరుగుతున్నాడు, చెయ్యి ఎట్ట తిప్పుతున్నాడు, ఎట్ట ఉంగిపోతున్నాడు, ఎట్ట ఊగిపోతున్నాడు కాదు. ఇది కాదు. పైపై శాస్త్రాలు చూసి అట్లాగ నువ్వు రెడీ అయిపోవడం కాదు. అయ్యగారులో ఆత్మ ఎలా కదులుతుంది, ఎలా అల్లాడుతున్నాడు. తండ్రి అండి, నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని కేకేసాడు వెళ్ళిపోతుంటే. ఏలియా గారు వెళ్ళిపోతుంటే ఎలీషా గారు నా తండ్రి అన్నాడండి. ఆ తండ్రి మీద చేతుల మీద నీళ్లు పోసాడు, పరిచర్య చేశాడు, భోజనాలు పెట్టాడు, ఆయన పాదాలు నొక్కాడు, ఆయన దగ్గర ఉండిపోయాడు. ఆయన వెంబడించే నన్ను వెంబడించబాకరంటే కాదయ్యా, యెహోవా జీవంతో నేను వెంబడిస్తానయ్యా. వద్దురా కావాలయ్యా. చివరికి తెలిసింది 2 పార్ల అభిషేకం కావాలని. అయితే చూడండి ఆ గడి వచ్చిందండి. ఏలియా గారు వెళ్ళిపోయి గడి వచ్చింది. ఒక అగ్ని రథాలు వచ్చినాయి, అగ్ని గుర్రాలు వచ్చినాయి, జుమ్మున సుడిగాలు వచ్చి తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్తున్న దృశ్యాన్ని చూశాడు మనోడు. అగ్నిలోంచి ఒక దుప్పటి పడిపోయింది అసలు మీద. అగ్నిలోంచి 2 పార్ల అభిషేకం పడిపోయింది, 2 పార్ల అభిషేకం దిగిపోయింది. అతను కోరుకుని సంపాదించుకున్నాడు, కోరుకుని దిగిపోయింది. వర్షంలోకి రా. దైవజనుడు ఎలా ఆత్మలో కదులుతున్నాడు. దైవజనుడు వెంబడించడం నేర్చుకో. గిలగాలకి వెళ్తే రావాలి దైవజనుడు, బేతేలకి వెళ్తే రావాలి, ఎరుకోకి వెళ్తే రావాలి. యోర్దాన్ అనగా అర్థం ఏంటని చెప్పాను, మరణం. అక్కడి వరకు వెళ్ళినా రావాలి. ఇక్కడ వచ్చి చూసి మరణంలో రా, నువ్వు సత్యం నువ్వు జావంటే కుదరదు. వచ్చేయాలి, వెంబడించాలి. దైవజనుడు వెంబడించాలి. అతనిలో ఉన్న ఆత్మ ఆ విధానాలు చూడాలి, ఆత్మను పొందుకోవాలని ఇంట్రెస్ట్ రావాలి. దైవజనుడిలాగా నేను భాషల్లో పాటలు పాడాలి, నేను ప్రవచించాలి, నేను దర్శనాలు చూడాలి. అయ్యగారులకు భాషల్లో నేను గంతులు వేయాలి, ఎగరాలి, భాషలో పాడాలి. ఆ భాషలకు అర్థం నాకు తెలియ. ఇవన్నీ వద్దు నీకు. బట్టలెట్టని ఈ పనికిమాలి ఇవి అవసరమా? ఎందుకండి చేయి చూపించిన అయ్యగారులాగా నేను భాషలో పాటలు పాడాలని అనుకున్న వాళ్ళు పాడుతున్నావు. మరి పాడరు. మరి ఎందుకు పాడతారు మీరు? పాడరు కదా. అనుకున్నాక పాడాలి. ఇప్పుడు పని అనుకుంటే ఏం చేయాలి మనం? పాడాలి. మరి మీరు ఇప్పుడు కొంతమంది భాషలు వచ్చు, పాటకు పాడండి, రాగం తీయండి. కొంతమందికి భాషలకు అర్థం తెలుసుకోవాలన్న ఉత్కంఠ ఉంటుంది. తెలుసుకుంటే ప్రార్థన చేసుకుని ప్రభు ఇస్తారు, కృపావరాలు ఇవన్నీ ప్రభు అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునగా. కొంతమందిని భాషలో తిట్టాలనిపించింది అనుకో, ఇప్పుడు ఎదురుకు తిడితే నీ మీద కోపం పెట్టు, భాషలో తిట్టామనుకో నవ్వుతామంటారు, ఇంకా ఫ్రెండ్స్ అయిపోతారు. కానీ నువ్వు తిడతావు అని వాళ్ళకి అర్థం కాదు. అట్లాగా నేర్చుకోండి. ఇవన్నీ కృప ఇవన్నీ పొందుకోవాలి మీరు. దేవునికి స్తోత్రం కలుగునగా. అందుకే భాషలో తిట్టడం నేర్చుకున్నా. ఇప్పుడు నీ భాషలో ఇప్పుడు ఎవరైనా తిడితే నవ్వుతారా, కోపంగా ఉంటారా? కానీ మీరు నవ్వుతున్నారు. చూసారు, నేను భలే లాజిక్ పట్టుకున్నాను. అయితే అదే లాజిక్ కంటిన్యూ చేయడానికి ప్రభు కృపనిచ్చారు. మీకు అర్థం కదా భాష అని. తిట్టుకుంటాను, మీరు నవ్వుతూ ఉంటారు. ఇంకా మీకు ఫ్రెండ్షిప్ ఎక్కువైపోతుంది, ఇంకా స్నేహం దగ్గర అయిపోతుంది మీకు. అబ్బాయి గారు భలే మాట్లాడుతాం, భలే తిడుతున్నారని ఇంకా మెచ్చుకుంటూ ఉంటారు మీరు.
అది తిట్టులాగా మీకు అనిపించదు, మీకు అర్థమైతే కదా భాష. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, అయ్యగారులో కదులుతున్న ఆత్మను మీరు చూడగలగాలి. దేవుడు ఎంత ఆత్మ పెట్టాడు, ఎంత అభిషేకం పెట్టాడు, దాన్ని ఫోకస్ చేయాలి, దాన్ని సంపాదించుకోవాలి, దాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. ఆ వశంలో ఉంటే చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 17వ అధ్యాయం ఇక చివరిగా ముగించాను. 1 నుంచి 3 వచనాలు చదవండి. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. సాల్లే కానీ ఇప్పుడు నా వైపు చూడండి. కొండ మీదకి వెళ్ళింది ఎంతమంది? మొత్తం అపోస్తులు ఎంతమంది? 12 మందిలో ఎంతమంది కొండ మీదకి వెళ్ళారు? మిగతా వాళ్ళు అపోస్తులు కాదా? అపోస్తులేనా? మిగతా వాళ్ళు అపోస్తులే కదా? కాదే డౌట్ వచ్చింది. కొండ మీదకి వెళ్ళిన వాళ్ళే అపోస్తులు అనుకుంటున్నాను నేను ఇప్పటి వరకు. మీరు కాదని చెప్పారు కొద్దిగా, అక్కడ కన్ఫర్మ్ చేసుకుందాం. ఈ కింద ఉన్నటువంటి 12లో 3 తీసేస్తే అంతా 9 మంది అపోస్తులే, ఈ 3 అపోస్తులే. కానీ 9 మంది ఎక్కడున్నారు? కొండ కింద. ఈ 3 ఎక్కడున్నారు? కొండపైన. వాళ్ళు అపోస్తులే, వీళ్ళు అపోస్తులే అనండి. వాళ్ళు వీళ్ళు అంటే ఎవరు? కొండ కింద ఉన్నోళ్ళు అపోస్తులే, కొండపైన మళ్ళీ ఇంకోసారి చెప్పండి. తేడా ఏంటి? ఈ 3 ఎత్తైన అనుభవంలోకి వెళ్ళారు. మేము ప్రభువుని నమ్ముకున్నాం చాలు, బైబిల్ పట్టుకున్నాం చాలు, నీళ్ళలో మునిగాం చాలు, 2 భాషలు వచ్చినాయి చాలు, చర్చికి వెళ్తున్నాం చాలు, చాలు చాలు చాలు. ఇక నువ్వు చాలు, దేవునికి అవసరంలా. నువ్వు చాలు అనుకున్నంత వరకు నిన్ను కూడా చాలు అంటాడు. అయిపోయింది సీను. కావాలి, ఆత్మలో అభిషేకం కావాలి. అపోస్తులమే, ఒక సంఘానికి వెళ్తున్న వాళ్ళమే, ఒక బైబిల్ పట్టుకుంటున్న వాళ్ళమే, ఒక బండిలో తాగుతున్న వాళ్ళమే, ఒక తిండి తింటున్న వాళ్ళమే, అపోస్తుల బోధలు కట్టపడుతున్న వాళ్ళం. కానీ అనుభవాలు పెరిగిపోవాలి మనవే. ఇంకా ఎంత స్థాయి ఉంది ఆత్మీయతలు, అంత స్థాయి మమ్మల్ని ఎక్కించండి అని నన్ను అడగాలి. మీరు ఇంకా వాక్యాల కొరకు ప్రార్థన చేయాలి. ఈ స్థాయికి వచ్చాను, ఇంకా ఈ స్థాయికి నేను పైకి వెళ్ళాలి, ఇంకా నేను పైకి వెళ్ళాలి, ఇంకా నేను పైకి వెళ్ళాలి, ఇంకా నేను పైకి వెళ్ళాలి. చాలు అని మన జీవితంలో అనిపించకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉన్నతమైన అనుభవంలోకి మన సంఘం వెళ్ళిపోతూ ఉండాలి. ఉన్నతమైన చూడండి, అక్కడ వచ్చి ఆత్మలు దేవుడు రూపాంతరం చెంది అక్కడ మోషే అని ఇంకెవరు ఏలియా వచ్చి మాట్లాడుతుంటేనంటే వాళ్ళు 3 చూశారంట. ఇప్పుడు వీళ్ళు 3 వచ్చి 9 మందికి చెప్పాలి, వాళ్ళు వినాలి. వాళ్ళు చెప్పడానికి ఉంటుందా? ఉండదు. మరి అది నువ్వు క్రొత్త అనుభవాల్లోకి రావాలి, క్రొత్త అనుభవాలు నేర్చుకోవాలి, ఇంకా పై స్థాయికి రావాలి, వాక్య పరిచర్యలు ఇంకా పైకి రావాలి, ఆరాధనలు ఇంకా పై అనుభవంలోకి వెళ్ళాలి. ఎంత అనుభవం ఉందో అంత అనుభవం వరకు మనం వెళ్ళాలి. ఇది చాలు, ఇది సరిపోయింది, నాకు ప్రార్థన వచ్చింది, భాషలు వచ్చినాయి, అయ్యగారు చెప్పినవి అన్నీ వచ్చినాయి, అమ్మయ్య చాలు అనుకున్నామంటే ఉన్నవి కూడా తగ్గిపోతాయి. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా నేను ఉన్నతమైన అనుభవంలోకి వెళ్ళాలి. యేసుప్రభువు వారు ఇలా 3 తీసుకెళ్ళారండి కొండ మీదకి. ఈ రోజున అందరూ అపోస్తులే, కానీ 3 మాత్రం ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. అందరూ క్రైస్తవులే, కానీ కొంతమంది మాత్రమే ఉన్నత స్థాయిలో ఉంటున్నారు. అందరూ విశ్వాసులే, కొంతమంది మాత్రం దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు. అదే నేను చెప్తూ ఉన్నాను, ఆ కొంతమందిలో మన ముందుముగాక, ఆ ఉన్నతమైన అనుభవాల్లోనికి మనం వచ్చుదుముగాక, ఈ మహిమ అనుభవాలు మనం పొందుకుందాముగాక. ఇక చివరిగా ప్రకటన గ్రంథం 1:10. తర్వాత ఈ 4 మాటలు మీరు చెప్పాలి నాకు. 1:10. ప్రభువు దినము. ఆ దినము ప్రభు ఆదివారం అని చదువమ్మా. ఆదివారమునందు ఆత్మవశుడునై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము. ఇప్పుడు నాకు తెలియక అడుగుతున్నాను శ్రేష్టక్క, ఇప్పుడు అయ్యగారు ఏమన్నా చర్చికి వెళ్ళాడా ఆదివారం అంటున్నావు? ఎక్కడున్నాడు అయ్యగారు? అపోస్తలుడైన యోహాను గారే మీరు చదివేది. ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎక్కడుండి పరవశుడయ్యాడు? ఆ చర్చి కాదా? అది మరి సండే, అది ఆదివారం. ఆ పూట ప్రభు దినం అంటే ఆదివారం. మరి ఆదివారం అయ్యగారు చర్చిలో ఉండాలి కదా. చర్చిలో పరవశం, అక్కడేంటి పరవశం అవుతున్నాడు ఏంటి అంటే, కొంతమంది చర్చి లేకొట్టి ఈ మధ్య బాగా చర్చి లేకొడుతున్నారు. అందరికీ నేనే ఫోన్లు చేసి మాట్లాడతాను కొంతమందితో. వాళ్ళు వస్తారా, ఉంటారా, ఓడతారా తేల్చేస్తాను. నేను ఫైనల్ లిస్ట్ తీసేస్తాను. మన చర్చిది మాకు ఎక్స్ట్రాలు చేస్తున్నారు. చర్చి వాళ్ళు బాగా మానేయటం ఎక్కువైపోయింది, సాకులు చెప్పడం ఎక్కువైపోయి పొద్దాకలు మానేస్తారండి. ఇది 1 వారం అని చూస్తాం. కానీ ఒకడేమో నిద్ర లేకరంట, ఈ జబ్బు ఎక్కువ ఉంది మన చర్చిలో.
ఒకళ్ళంటండి లేగక రావట్లేదంటండి, వాళ్ళకి ఏదో భయంకరమైన శ్రమ ఎదురైపోయి రావట్లేదు అనుకుంటూ ఒక్కొక్కళ్ళంటే 9ంటికి లెగుతున్నారంట. నేను ఆ టైంలో ఎక్కడ దొంగల్లాగా వస్తే తిడుతున్నామేనను మానేస్తున్నారంట. అమ్మో, ఆదివారం పూట ఎవడైనా 9 మళ్ళీ ఆడవాళ్ళు మళ్ళీ లేసేది, మగవాళ్ళు కూడా కాదు, ఆడవాళ్ళు 9ంటికి లేకొచ్చి ఆదివారం పూట. అసలు ఆడవాళ్ళు ఎప్పుడు లేగాలి? మరి నువ్వు మహిళవు కావా? రోజు 9 దాకా పడుకుంటావా? పడుకో కదా, ఆఫీస్కి వెళ్ళిపోతావు, పనికి పోతావు. ఆ రోజు ఎందుకు 9 దాకా పడుకుంటావు నువ్వు? నాకు పడుకున్నోళ్ళే రానోళ్ళే వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పారు, ఎవరు నాకు చెప్పింది సాగు కాదు. ఒక అక్క అంటుంది ధైర్యంగా, ఆమె ఇక్కడే ఉంది, ఒక అక్క అంటుంది పడుకున్న నయ్య గారు రాలేదు. అమ్మో, అది రీజనా? అపోస్తలుడైన యోహాను గారు, అరే చర్చికి వెళ్ళొద్దురా, నువ్వు సువార్త చెప్తావేంట్రా, నువ్వు పాస్టర్వా అని చెప్పేసి, ఇప్పుడు ఎట్టా చర్చికి వెళ్తావు వెళ్ళరా, ఇప్పుడు ఎట్టా చర్చికి వెళ్తావు వెళ్ళమని పద్మాసు ద్వీపంలో పడేసారు అపోస్తలుడైన యోహాను గారిని. ఆ రోజు ఆదివారం వచ్చిందండి, పడేసి చాలా రోజులైంది, పడేసి వారం అయింది, 6 రోజులు గడిచింది, 7వ రోజు వచ్చింది, ఆ రోజు ఆదివారం అండి. చర్చికి వెళ్ళకపోతే ఏంటి, ఎక్కడుండి నేను ఇప్పుడు అభిషేకం పొందుకోండి. ఇది ప్రభుదినం. ఆదివారం దేవుని చర్చికి రావాలి, ఇది కన్ఫామ్. నువ్వు ఎక్కడున్నా ఊడి పడిపోవాలి, కన్ఫామ్, మానేయకూడదు. నీకు విషయం చెప్పనా, ఒకడు అన్నాడు, అయ్యా మా నాన్న చచ్చిపోయాడు వెళ్తానంటే, వద్దురా నన్ను వెంబడించన్నాడు యేసుప్రభు. అంటే మీకు అర్థం చెప్తున్నాను చూడండి, చచ్చిపోయాడు అన్నా సరే నువ్వు రారా, పరిచర్య ముఖ్యం అన్నాడు దేవుడు. నీకు నిద్ర ఎక్కువైపోయిందా? ఇంకోటి ఆదివారాలు ఎక్కువైపోతున్నాయా నీకు? అసలు ఎన్ని చెప్పినా ఎనరు. అందుకే నేను చెప్తున్నా, డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు. నేను చెప్తున్నాను, అయ్యగారండి ఆదివారం సెలవులు ఇవ్వట్లేదంటే, ఆదివారం సెలవులు ఇవ్వని ఉద్యోగస్తులందరూ చర్చికి రండి, ఉపవాస ప్రార్థన పెడతా. ఆదివారం సెలవు ఇచ్చే కంపెనీలు మీకు దొరకాలని నేను పెడతా ఉపవాస ప్రార్థన. తెల్లవారుజామున పెడతా, 5 గంటల నుంచి 6 గంటల వరకు పెడతా. ఆదివారం సెలవు కొరకు పెడతా, రండి. ఇదే మీకు చెప్పడం విన్నపం. పొద్దులు ఆదివారం ఉంటుంది, ఆదివారం ఉంటుంది, పొద్దులు ఇదే గోల, ఎన్నిసార్లు అడిగి ఇదే గోల. ఒక అక్క చెప్పిందంటే ప్రేయర్ రిక్వెస్ట్లో గమ్మత్తుగా చెప్పిద్ది నాకు కేజీఆక. ఒక అక్క కంటే జలుబు చేసి రాలేదట. ఏం చేసట? జలుబు చేసి. అది పెద్ద రోగమా? పక్కన వాళ్ళకి అంటుకుపోద్దా? నేను పిచ్చి అవ్వరాలు. నేను ఈ మీటింగ్ అయిపోయినాక అందరికి ఫోన్లు చేయమని చెప్తానామని, అందరూ ఫోన్లు చేస్తుంది. రకరకాల వింత వింటూ ఉంటాను నేను ఆ ఫోన్ కాల్లో. మా ఇది ఫలానా ఒక్కడు కూడా ఇంపార్టెంట్ మెసేజ్ ఉండదు. అబ్బా ఫోన్లే రాపోయారు అనుకోవడానికి ఉండదు. ప్రతివారం ఏదో ఒక సిల్లీ రీజన్స్. అసలు చర్చికి రావడానికి ఆ రీజన్స్ ఒక లెక్క కాదు, ఎదిరించుకొని రాగలరు. కానీ వాళ్ళకి బద్ధకం వేసింది. వాళ్ళు చెప్పాను కదా, వాక్యం వినబుద్ధి కావట్లా, వాళ్ళకి చర్చికి రాబుద్ధి కావట్లా. అది వాళ్ళకి డయాబెటిక్ పేషెంట్స్, వాళ్ళకి రోగం వచ్చిందని చెప్పామ్మ ఫోన్లో ఈరోజు. అయ్యగారు రోగం ఉందన్నాడు, ట్రీట్మెంట్ ఎక్కడైతే జరుగుద్ది అన్నాడు, చర్చికి రండి. పొద్దాకలు చేసి విసిగిపోతుంది. ఆమెను చంపేస్తున్నాను నేను, ఫోన్ చేస్తావా సత్తావని. ఆమె ఏమంటుంది, ప్రతివారం ఒకటే రీజన్ చెప్తున్నారు అయ్యగారు అంటది ఆమె. మరి మెడిసిన్ ఎవడు, మందు ఎవడు? చర్చి. పనులకి సెలవు దొరికేది నేను చేస్తా, ప్రార్థన రండి. మీరు ఉపవాసం ఉండొద్దు, నేనే ఉంటా, రండి. తినేసి రండి. తెల్లారుజామునే 4ంటికే వండుకొని తినేసి రండి ఇక్కడికి, నేను చేస్తా. నేను నిజంగా హామీ ఇస్తున్నాను, తెల్లవారుజామున మీరు ప్రార్థన పెట్టండి అయ్యగారు, నాకు ఆదివారం సెలవు దొరికే పని నాకు కావాలి, మీరు ప్రార్థన చేయండి అంటే నీకు వచ్చిన దాకా నేను వదలను. దమ్ము నీకుందా సత్తా నేను చూపిస్తా. ఇప్పుడు తేలిపోద్దు ఒక్కొక్కడు చర్చి మీద ప్రేమ ఉందా లేదా. 14 ఆదివారం వండి లేకపోతే నేను ఎందుకు రానయ్య గారు చర్చికి? ఏమో మీరు భలే. ఒక ఆమె చర్చి మానేసింది. ఎందుకు చెప్తా ఎన్ని ఎందుకు అసలు? నేను తిడుతున్నారు, నా నోరు వేసుకొని పడిపోతారు నా మీద. చర్చికి రామంటున్నారు, రాట్లా. మోషన్స్ వచ్చి మంచమే పడుకుంటే ఫోన్ చేస్తుంది, ఎత్తలేదు నేను ఫోను. నిజమండి, అర్థమైంది సుశీల గారు. కొంతమంది పేర్లు బలి ఏంటి వెలిగిపోతున్నాయి, ఫోన్ ఎత్తలేదు. తర్వాత చూడండి నా కాంటాక్ట్స్. ఎందుకండి ఎన్నిసార్లు చెప్పాను చర్చికి రమ్మని? మానేసినా పర్లేదు నా.
మోషన్స్ అంట ఫోన్లు చేస్తున్నారు. అప్పుడు 2-3 నెలలు అవుతుంది చర్చికి రాకాళ్ళు. ఏంది ఫోన్ల మీద ఫోన్లు కొడుతున్నారు వాళ్ళు. చూస్తున్నానే కానీ ఏలియా కూడా నాకు మెసేజ్ పెట్టాడు కానీ చే దగ్గర బాబు అట్టంటే వాళ్ళు ప్రార్థనలు ఎన్నిసార్లు చెప్పిన అన్నోళ్ళు. అక్కడ పద్మాస్ దీపంలో మనిషి తిరగని ప్లేసులో మనోడు ప్రభు దినం అని చెప్పి ఆరాధనలోకి వెళ్ళిపోయి పరవశిస్తున్నాడటబ్బా. అయ్యా చర్చికి వెళ్ళే భాగ్యం నాకు లేదయ్యా, ఈ దుర్మార్గులు నన్ను కట్టిపడేశారయ్యా పద్మాసు లంకలో. ఇక్కడ నేను ఆరాధన చేస్తా నా మీదకి దిగిరయ్యా, ఎక్కడ ఆరాధన చేస్తా నా మీద దిగిరయ్యా, చర్చికి వెళ్ళే భాగ్యం నాకు లేదయ్యా, నా మీదకి దిగిరయ్యా. నీ ఆత్మ ఇప్పుడు అల్లాడించండి అయ్యా, నీ ఆత్మ మా పైన ఉర్రెత్తులాడాలి నాయన. అదిగో ఆదిమ కాలములో జలములపై ఆత్మ అల్లాడుతున్నట్లుగా ప్రభువా మా మీద నీ ఆత్మ అల్లాడనివ్వండి, మా మీద నీ ఆత్మ అల్లాడనివ్వండి. జలములపై దేవుని ఆత్మ అల్లాడుతున్నట్లుగా మా మీద నీ ఆత్మ దిగి రావాలి, నీ ఆత్మ అల్లాడించండి. వినండి, అలాగని ఇంటి దగ్గర కూర్చొని పొందుకోమని కానీ చెప్తుంది. అక్కడ చర్చికి వెళ్ళటం ఆయనకి వీలు లేదు కాబట్టి అక్కడ వర్షిప్ చేశాడు. నీకు వీలు ఉందిగా రా. ఆదివారం అందరు చర్చికి అది గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరంలో మంచి సాక్ష్యం ఇది. ఈ వారం వరకు చర్చి మా అన్నోళ్ళు చేయి చూపించండి. బంగారు తల్లులమ్మా, బుజ్జు నాయన కన్నలు తల్లులు. అమ్మా మీకు మోతీచూరు నిజంగా ఇస్తాను. నిజంగా ఇప్పుడు ఇక్కడ మాట ఇస్తున్నాను. ఈ వీడియో కూడా అవుతుంది. అమ్మ మనం మోతీచూరు కొనాల్సిందే నెక్స్ట్ వీకు ఖచ్చితంగా. ఇప్పుడు వరకు అంటే ఈ లడ్డు ఇచ్చినా తినేసి మానేస్తారా? డిసెంబర్ దగ్గర రావాలి. అది మరి డిసెంబర్ తర్వాత ఇవ్వనా, ఇప్పుడు ఇచ్చేనా? ఇప్పుడు ఇస్తే కాదు ఇన్ని నెలలకు ఇప్పుడు ఇస్తారు. రేపు వారం ఇస్తాను. ఒక్కొక్కటి ఇస్తాను. చక్క దేవుని కృపండి. అమ్మో మానేసిన సైతాన్ని అవుతుంది దెయ్యం, నీకు రాదు. నిజం. బాగా చక్క ప్రార్థన చేసి స్వీట్ మనం రేపు వారం పండగ చేసుకుని చర్చిలో. ఇది కదా సాక్ష్యం అంటే. హల్లెలూయా. ఇవి కదరా సాక్ష్యాలు అంటే. అసలు మానకుండా ఎన్ని రోగాలు వచ్చినాయి అంటే, ఎన్ని అపవాది శిక్షలు వచ్చుంటే, ఎన్ని భయంకరమైన చేతబడులు మతం భయంకరమైనటువంటి పిశాచ శక్తులు మన మీద ఏలుబడి చేసిన అటన్నిటిని జయించుకొని ప్రభు దినం ప్రభువుకి మనం ఇచ్చాం. మనకి ఇవ్వాల్సిన మేలు మనకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎన్ని మాటలు చెప్పాను మొత్తం? నేను 4 చెప్పానా? చూపిస్తున్నానని చెప్తున్నారు చెయ్యి. ఎన్ని చెప్పాను మొత్తం? మొదటి మాట, షులమితి ఒక వశువులోకి వచ్చింది. దేవుని వాక్యం తెలియని వాళ్ళకి, దేవుని అభిషేకం తెలియని వాళ్ళకి ఆమె పంచుతుంది వెళ్ళి. అలా ఉంటే మహిమకరమైన అనుభవాలు మనకి ఎదురవుతాయి. ఇక రెండోది ఎవరి పేరు చెప్పాను నేను? మోషే గారు. ఆయనతో మాట్లాడాలన్న వర్షంలోకి వెళ్ళాడు, ఆయన చూడాలన్న వర్షంలోకి వెళ్ళాడు. కానీ మనోడికి దేవుడు పరలోకంలో చర్చిని చూపించాడు. ఆ చర్చిని చూపించి అదే మాదిరిగా అతని చేతులతో కింద కట్టించాడు. అంటే మహిమకరమైన అనుభవాలు చూడండి ఎలా ఎదురవుతున్నాయో. మూడో వ్యక్తిని ఎవరిని పరిచయం చేశాను? ఎలీషా గారు అండి. మూడోది ఎలీషా గారు ఏలియా వెంట పడి వెళ్ళిపోతున్నాడు. అతనిలో ఉన్న అభిషేకాన్ని చూశాడు, అతనిలో ఉన్నటువంటి ఆత్మ అల్లాడింపుని చూశాడు. అలా చూశాడంత అగ్నిలో నుంచి దుప్పడు పడిపోయింది. మహిమకరమైన అనుభవం ఎదురైందండి. ఇక 4వది ఏ వ్యక్తి అండి? అపోస్తులండి. ఆ ముగ్గురు ఉన్నతమైన అనుభవంలోకి వెళ్ళారండి. మేము అపోస్తులమే కదా, మేము క్రైస్తవులమే కదా, మేము క్రిస్టియన్సే కదా, మేము కాదు. కానీ బాప్తిజం తీసుకున్న వాళ్ళకంటే కొంతమంది ఉన్నతమైన స్థాయిలోకి వచ్చేయాలి. వాళ్ళకంటే మనం ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. మన సంఘం పైకి ఆత్మీయ అనుభవాలకు ఎదిగిపోతూ ఉండాలి. ఇక చివరిగా అపోస్తలుడైన యోహాను. ఆదివారం పూట చర్చికి సెలవు కాదు, ఎవడాడు రావాలి. ఆదివారం పూట చర్చికి ఖచ్చితంగా రోగం వచ్చినా ఏది వచ్చినా. అమ్మో మా సార్ తిడతాడంటావు కదా పనికి, మరి ఇక్కడ తిట్టడు కదా, నేను పిచ్చోండి కదా నేను, మరి అది కదా. ఒకవేళ కోపం వచ్చి ఇంటికి పిలిచి ఇచ్చేసేస్తావు కదా నన్ను, నీ వశము నేను అంటాను తర్వాత. లేచి నిలబడండి. ఖచ్చితంగా మహిమకరమైన అనుభవాల చేత మనం నింపబడాలి.